బిగ్ బాస్ సెలెక్షన్ ఆఫ్ కంటెస్టెంట్. మన హౌస్ లో వీళ్ళు ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఉంటే బాగుంటుందని లైక్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారని వింటుంటాను. ఎంతమందిని చేస్తారు, ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు? అరౌండ్ ఒక 100 to 200 పీపుల్ని ఇంటర్వ్యూ చేస్తారు. 200 మంది వాళ్ళకి సైకలాజికల్ అనాలిసిస్ ఒకటి చేస్తారు వెళ్ళే ముందు. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి ఆన్సర్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ దానికి సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసుకొని వీళ్ళు మన ప్యాటర్న్లో ఫిట్ ఉన్న అవ్వగలరా లేదా. ఈ పిఆర్ స్ట్రాటజీ ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? స్ట్రాటజీస్ అంటే గట్టిగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అసలు చాలా పెద్ద స్ట్రాటజీ ప్లే చేశారు, తెలుగు వర్సెస్ కన్నడ. అది జనంలోంచి వచ్చింది కాదు. ఇప్పుడు మీరు కంటెస్టెంట్ అనుకోండి, కొంచెం వెనకబడి ఉన్నారు, నేను కంటెస్టెంట్, నేను బాగా ఆడుతున్నా. కామెంట్స్ ఎలా ఉంటాయంటే ఆనంద్ సుధీర్ అన్న తోపు, వాళ్ళిద్దరు టాప్ 5లో ఉండాలి అని అంటారు. నా పేరుతో మీ పేరుని ఎప్పుడైతే అటాచ్ చేశారో నాకు లైక్ కొడతారు కదా. సో అది మీ అది దాన్ని మీరు నెమ్మదిగా ఎక్కిచ్చేస్తూ ఉంటారు అన్నమాట ఆడియన్స్లో. ఓవర్ పిఆర్ స్ట్రాటజీస్ కనుక చేస్తే ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్కి దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైయెస్ట్ బడ్జెట్ అంటే మన తెలుగు సీజన్స్లో ఎంత ఇచ్చిండొచ్చు? పర్ వీక్ 7-8 lakhs ఇచ్చారు. పర్ వీక్ 8 lakhs. ఏదేదో చేస్తే బిగ్ బాస్కి తీసుకుంటారనే మాటలు కూడా వినిపించాయి. ఎందుకు అలాంటి మాటలు తెచ్చుకుంటున్నారు? నెగిటివ్ ఉంది అని చూపించినంత కాలమే పాజిటివ్కు గుర్తింపు ఉంటుంది. చెడు కనిపిస్తేనే మంచికి విలువ పెరుగుతుంది. బిగ్ బాస్ రివ్యూవర్గా మీరు ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తారా, లోపల గేమ్ ఆడే సైడ్ నుంచి చూస్తారా? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నేను పైనుంచి చూడాలి, టాప్లో చూడాలి. ఓకే, నేను పైనుంచి చూసి అది గేమ్ వైజా, బిగ్ బాస్ టీమ్ వైజా, లేదంటే కంటెస్టెంట్స్ ప్లే వైజా, నేను ఆ యాంగిల్లో చూడాలనుకున్న పెట్టుకున్న పేరే అది టాప్ వ్యూస్ అని నా ఛానల్ పేరు. మీ రివ్యూస్ వల్ల గేమ్ ఇంపాక్ట్ అవుతుందా? రివ్యూస్ వల్ల గేమ్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ని సీజన్స్ ఎందుకు అవుతున్నాయి? ఫార్మాట్ అదే కదా, నామినేషన్స్, టాస్క్, ఎలిమినేషన్. ఎందుకు అవుతున్నాయి? ఇమాన్యుయల్ ఎలా అనిపిస్తున్నాడు? ఇమాన్యుయల్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే కొడతాడేమో అన్న ఒక ఆశ అయితే గట్టిగా వచ్చింది. ఎందుకంటే సంజన గారు మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ సీజన్ అంటే ఆవిడే. ఈ సీజన్లో మీకు అనిపించే టాప్ 5 బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు, టాప్ 5 వీక్ కంటెస్టెంట్స్ ఎవరు? ఇప్పుడు నేను అనుకుంటే టాప్ 5లో ఒక వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్కి ఎప్పుడు, వ్యభిచార గృహం, బ్రోకల్ హౌస్. నిజంగా బిగ్ బాస్ అలా ఉంటుందా? అంత కాంటెంట్ అనేది అక్కడ చేస్తూ ఉంటారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ప్రజెంట్ ట్రెండింగ్లో మనం చూసేది బిగ్ బాస్. అసలు ఈ బిగ్ బాస్ గేమ్ గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా తమ అభిప్రాయాలను అయితే షేర్ చేస్తుంటారు. బట్ బేసిక్గా ఈ బిగ్ బాస్ గేమ్ ఎలా రన్ అవుతుంది, దీనిలో హోస్ట్ కానీ, రెమ్యునేషన్స్ కానీ, కంటెస్టెంట్స్ని కానీ, హౌస్లో అప్స్ అండ్ డౌన్స్ని కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు ఈ టాస్క్ను కూడా ఎలా డిజైన్ చేస్తారు, ఒక కంప్లీట్ బిగ్ బాస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ప్రజెంట్ జరుగుతున్న సీజన్కి టైఅప్ చేసి ప్రతి ఒక్క దాని గురించి కూడా క్లియర్గా చెప్పడానికి మన ముందర బిగ్ బాస్ రివ్యూర్ అని చెప్పుకోవచ్చండి. టాప్ రివ్యూస్లో మీరు ఎప్పుడు చూసే ఉంటారు, ఆనందన్న మన ముందరున్నారండి. సో ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క విషయం కూడా బిగ్ బాస్ రివ్యూవర్గా ఉన్న ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నా. యా, సో బిగ్ బాస్ 1 నుంచి 10 సీజన్ అవుతుంది, ఇప్పుడు 9 నడుస్తుంది. 10 కాకుండా 20 అన్న అవుతాయి. అసలు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ మీకు ఒక రివ్యూవర్గా చూస్తుంటారు కదా, ఎందుకు ఇదే చేయాలని వచ్చారు మీరు? సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తాను నేను, సాఫ్ట్వేర్ జాబ్. అయితే అందులో ఏంటంటే మనం ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్, ఒక ప్రెషర్ ఉంటుంది. బియాండ్ దట్ సంథింగ్ ఏదో చేయాలనుకున్నా. నాకు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. ఓకే, నేను హిందీలో సీజన్ 6, సీజన్ 7 ఆ టైం నుంచి స్టార్ట్ చేశాను. సమూహం ఏంటంటే బిగ్ బాస్ లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నాలో పర్సన్ వైజ్గా చాలా చేంజెస్ వచ్చినాయి. ఓకే, మీకు? నాకు నేను టూ మచ్ అసలు నా యాంగర్ చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండేది ఓ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే, అలా అని చెప్పి యాంగర్ని మొత్తం తీసేయకూడదు. సో బిగ్ బాస్ షో చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మనలో ఉన్న ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో అన్నీ ఉండాలి, కానీ వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంతవరకు వాడాలి అన్నది ఒక లెసన్ అనమాట. సో అలా నేను బిగ్ బాస్ చూస్తూ ఉండేవాడిని. ఏదో చేద్దాం ఉండేది. ఏదైనా బిజినెస్ చేద్దామా, లేదంటే యూట్యూబ్లో ఏదైనా చేద్దామని మాత్రం లేదు. అయితే అప్పుడు మన తెలుగులో ఓటీటీ సీజన్ ఏదో నడుస్తుంది, మిందు బాంధవ్ గారు గెలిచింది. సో నేను కొన్ని ఈ రివ్యూస్ చూడటం ఎన్ని చూసేవాడిని, తెలుగులో రివ్యూస్ ఎలా ఇస్తున్నారు అని చూస్తూ ఉండేవాడిని. అయితే అందులో ఒక కామెంట్స్ కూడా చేస్తూ ఉండేవాడిని, ఈవెన్ ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉండేవాడిని ఎవరో ఒకరు కంటెస్టెంట్ కోసం. ఓకే, ఒక రివ్యూయర్ కింద నేను ఒక కామెంట్ చేసాను ఒకసారి. ఏమని? ఏదో ఆయన తప్పు చెప్పాడు, అండర్స్టాండింగ్లో గ్యాప్ ఉంది బ్రో, మీరు ఇది మిస్ అయ్యారు. అప్పుడు లైవ్ జరుగుతుంది, అది లైవ్లో ఇలా ఉంది, ఈ ముక్క పట్టడం వల్ల, ఈ ముక్క మీరు చూడకపోవటం వల్ల మీకు ఇలా అర్థమైంది, ఎపిసోడ్లో రాంగ్గా వచ్చింది, మీకు కుదిరితే ఒకసారి లైవ్ చూడండి, అప్పుడు మీకు ఇది కనెక్ట్ అవుతుంది అని చెప్పి నేను కామెంట్ చేశాను. దానికి నాకు ఆయన నుంచి ఒక రిప్లై వచ్చింది,
నేను ఫస్ట్ అసలు అంటే ఒకళ్ళు రిప్లై ఇవ్వగానే మనకి కొంచెం ఆనందంగా ఎగ్జైట్ ఉంటుంది. అవుతాం. అవును. ఓపెన్ చేస్తే అందులో అచ్చ తెలుగులో పచ్చిబూతి తిట్టాడు ఆయన. ఎందుకు? నాకు అర్థం కాల. నేనేమి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలా, నేను ఆయన ఏమి తిట్టలేదు, Hmm. బ్రో అని సంబోధించా. ఇంకోటి ఇక్కడ ఉంది లైవ్లో, మీరు లైవ్ మిస్ అయినట్టున్నారు, వెళ్ళి ఈ పాట చూడండి మీకు అర్థమైద్ది అన్న. నాకు అలా తిట్టేపటికి నాకు చాలా హర్టింగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఫండింగ్ చేస్తే మనం మనీ కూడా ఇచ్చాం. నేను ఇవ్వటమే కాదు, మా ఫ్రెండ్స్ ద్వారా కూడా పంపించాను. అది నేను తీసుకోలేకపోయా. చాలా అంటే చాలా హార్ట్గా ఫీల్ అయ్యా. అంటే ఒకళ్ళు మనల్ని బూతులు తిట్టడం ఏంటి, మనం చూస్తున్నాం కదా, మనం కామెంట్ చేస్తున్నాం కదా, ఇలా అలా తిట్టకపోతే నేను తిడితే తిరిగి తిట్టిన ఒక అన్నం ఉండేది. ఎందుకు ఇంత అలా అసలు మనం ఎందుకు చేయకూడదు, అసలు దీని రివ్యూస్ మనం ఎందుకు చేయకూడదు, మనకి ఇంత ఐడియా ఉన్నప్పుడు. సో నేను యాక్చువల్గా ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉంటా. అక్కడ మేము ఏం చేస్తామంటే ఉదయాన్నే స్టాండప్ కాల్ అవుట్ ఉంటుంది, అయిపోగానే బిగ్ బాస్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. హిందీ బిగ్ బాస్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఒక 1 hour డిస్కషన్ నడిచింది. 2 గ్రూపులు విడిపోతారు. సో టాప్ కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ టాప్ కంటెస్టెంట్ ఒకరికి ఒక సైడ్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. నాకు కొంచెం న్యూట్రల్ భావాలు ఎక్కువ, మధ్యలో ఉంచి చూడగలనమాట. ఓకే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది. సో అందరికీ నా ఒపీనియన్ చాలా మ్యాటర్గా ఉండేది. రాంగ్ అని అసలు స్టాండప్ కాల్ కన్నా ముందు బ్రో నిన్న ఇష్యూ అయింది కదా, ఇస్మే కౌన్ సయ్యే కౌన్ గలతే అని చెప్పి అలా నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. అయితే అలా నేను అనుకున్నప్పుడు వీళ్ళ రివ్యూస్ నాకు సరిగ్గా అనిపించలేనప్పుడు నేను ఎందుకు అసలు ఇదే చేయకూడదు అని చెప్పి నేను అప్పుడు ఈ రివ్యూస్ని పిక్ చేసుకున్నాను అనమాట. సో సమ్మన్ హర్టెడ్ మీ వెరీ బ్యాడ్లీ. బట్ అది హర్ట్ చేసినా -2+ చేశారు ఇప్పుడు. -2+ చేసినట్టే. యా. అండ్ మీ ప్రకారము బిగ్ బాస్ అంటే ఏంటి? సో బిగ్ బాస్ అంటే చాలా మంది ఒక ఎంటర్టైన్మెంట్ షో, ఒక రియాలిటీ షో అనుకుంటారు. ఎస్ రైటే. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇట్స్ ఎ సోషల్ ఎక్స్పెరిమెంట్. ఏ విధంగా? సో బిగ్ బాస్ అనేది మన సొసైటీకి ఒక రిఫ్లెక్షన్. మన సొసైటీలో ఇప్పుడు మనం విభిన్నమైన మనుషులు ఉంటాం, మనస్తత్వాలు ఉంటాయి, వ్యక్తిత్వాలు ఉంటాయి, నేపథ్యాలు డిఫరెంట్గా ఉంటాయి. అలా భిన్నమైన మనుషుల్ని, భిన్నమైన నేపథ్యం కలిగిన వాళ్ళని, భిన్నమైన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి, భిన్నమైన టాలెంట్స్, మళ్ళీ మగవాళ్ళు ఆడవాళ్ళు, డిఫరెంట్ ఏజ్ పీపుల్ అందరినీ పెట్టి ఒక సిమ్యులేషన్ అనమాట రియల్ వరల్డ్కి. ఒక స్మాల్ సొసైటీని అక్కడ క్రియేట్ చేస్తారు. అవును. సో అక్కడ ఇప్పుడు మన రియల్ లైఫ్లో మనం ఎలాగైతే ఒక లైఫ్ కోసం స్ట్రగుల్ చేస్తామో, వర్క్లు చేస్తామో, అక్కడ టాస్కులు ఉంటాయి. అక్కడ మన సర్వైవల్ కోసం అక్కడ మన టాస్క్లు ఆడాలి. ఆ టాస్క్లు ఆడతా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఒకరితో మనకి బాండింగ్ వచ్చినప్పుడు అది ఎంత రియల్, అది మన స్వార్థం కోసం పెట్టుకున్న బాండింగా, లేదా జెన్యున్గా ఫామ్ అయిన బాండింగా, లేదంటే గేమ్ కోసం చేసుకున్నదా ఒక బాండింగ్. కానీ ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, మనకన్నా చిన్నవాళ్ళు ఉంటారు, మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. సో మన వ్యక్తిత్వం, మనం వాళ్ళతో మాట్లాడేప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, మనకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటే మనం వాళ్ళని తక్కువగా ట్రీట్ చేస్తున్నామా. సో అలాగే మనకు ఒక వ్యక్తి ఇష్టమైనప్పుడు వాళ్ళతో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం. గేమ్ అన్నది వచ్చినప్పుడు, మన రియల్ బాండింగ్ అన్నది వచ్చినప్పుడు ఎటువైపు మనం మొగ్గు చూపుతున్నాం. బిగ్ బాస్లో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని రూల్ ఉండదు. అవును. సాక్రిఫైస్ చేయాలి, చేయకూడదని రూల్ ఉండదు. స్వార్థంగా ఉండాలి, ఉండకూడదని రూల్ ఉండదు. మీరు యాజ్ అ కంటెస్టెంట్గా మీరు దేనికైనా స్టాండ్ తీసుకోవచ్చు. కాకపోతే మీ స్టాండ్తో పీపుల్ని మీరు కన్విన్స్ చేయగలగాలి. కొన్నిసార్లు సాక్రిఫైస్ అన్నది బెడిసి కొడుతుంది. అరే నీ గేమ్ నువ్వు ఆడుకోకుండా నీకు ఎందుకు సాక్రిఫైస్ అని. కొన్నిసార్లు సాక్రిఫైస్ అన్నది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. రీసెంట్గా ఒక సాక్రిఫైస్ జరిగింది. కళ్యాణ్, తనుజ అని చెప్పి 2 కంటెస్టెంట్స్ గేమ్లో అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిలో ఒకళ్ళే సేవ్ అవ్వగలరు అన్నప్పుడు తనుజ సాక్రిఫైస్ చేస్తుంది. ఆ టైంలో అది ప్రైజ్ చేసే సాక్రిఫైసే కానీ క్రిటిసైజ్ చేసేది కాదు. అదే రివర్స్లో కనుక కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తుంటే అది క్రిటిసైజ్ అయ్యేది. ఎందుకంటే అది కళ్యాణ్కి అవసరం లేదు. కళ్యాణ్కి సేఫ్గా ఉండటం అవసరం. కళ్యాణ్ గేమ్ బాగా ఆడతాడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరిలో పోల్చుకుంటే. సో కళ్యాణ్కి అది అవసరం. సో అలా ఉంటుంది. అంతేగాని సాక్రిఫైస్ చేస్తే రాంగు, సాక్రిఫైస్ చేయకపోతే కరెక్ట్, అలా ఉండదు అనమాట. సో అలా డిఫరెంట్ సిచ్యువేషన్స్. అండ్ బిగ్ బాస్ని చాలా మంది చూస్తుంటారు. బట్ అన్ని వర్షన్స్ చూడొచ్చు మీరు, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, అంటే ఉన్న ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఈ షోని ప్రజెంట్ చేస్తుంటారు కదా. అంటే షోని బ్రాండ్ చేయాలన్నా, షోలో బ్రాండ్స్ని ప్రమోట్ చేయాలన్నా, ఓకే మేజర్గా ఏదైనా బిజినెస్సే, షో ఏదైనా బిజినెస్సే, మనది కూడా బిజినెస్ ఏదైనా సరే. ఆ బిజినెస్ యాంగిలే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి ఏదో నేర్పిద్దాం, జనాలను ఉద్ధరిద్దాం అన్నది బిజినెస్ పీపుల్కి ఉండదు. సో ఆ బిగ్ బాస్ అనే బ్రాండ్ని అడ్డం పెట్టుకొని ఎర్న్ చేద్దామని ఉంటుంది కదా ఎవరికైనా. సో అది బట్ మీ పాయింట్ కరెక్ట్గా ఉంది. ఏంటంటే బ్రాండ్స్ని విపరీతంగా ప్రమోట్ చేస్తారు బిగ్ బాస్లో. ప్రతిదీ బ్రాండే, ప్రతిదీ కొలాబరేషనే, ప్రతి ఐటమ్ అక్కడ ఉన్న ప్రతిదీ కొలాబరేషన్ ఉంటుంది. ప్రతి దాని మీద టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ను కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఆ టాస్క్లని. అవును, కానీ అది చూస్తున్నప్పుడే తెలిసిపోతుంది. అవును.
సో అందులో వాళ్ళకి అది మేజర్ ఇన్కమ్ సోర్స్ యాక్చువల్గా అదే అనమాట. ఓకే, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ చూసుకుంటే సీజన్ 1 to సీజన్ 9 అంటే కంటెస్టెంట్స్ మారడం కామన్. బట్ మిగతా ప్లాట్ఫామ్ బిగ్ బాస్ లో మనం చూస్తే హోస్ట్ అందరు ఒకరే ఉంటున్నారు, మాక్సిమం షిఫ్ట్ అవ్వట్లా. మన తెలుగులో ఎందుకు ప్రతిసారి సీజన్ లో ఈసారి హోస్ట్ వీళ్ళు వస్తారు, ఈసారి వాళ్ళు వస్తారని ఇదే వినపడుతుంటది తప్ప స్టాండర్డ్ గా ఒకరు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఓకే, సి అదేంటంటే ఈవెన్ హిందీలో కూడా ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ కాదు, ఫస్ట్ హర్షద్ వార్షి హోస్ట్, తర్వాత ఒకసారి అమితాబ్ బచ్చన్ చేశారు, ఒకసారి శిల్పా శెట్టి చేశారు, ఒకసారి సల్మాన్ ఖాన్ ప్లస్ సంజయ్ దత్ కలిపి చేశారు. ఒక్కసారి అదంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక సీజన్ క్లిక్ అవుతుంది గట్టిగా. సల్మాన్ ఖాన్ గారి సీజన్ 5 సీజన్ 6 గట్టి క్లిక్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఆయనే చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, చేసుకుంటూ వచ్చినా కూడా ప్రతి ఇయర్ ఏమొస్తుందంటే ఇప్పుడు రావట్లేదు కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ సల్మాన్ ఖాన్ గారు చేయట్లేదు, కొత్త హోస్ట్ కోసం చూస్తున్నారు అని వస్తుంది. అది బిగ్ బాస్ టీం నుంచి వస్తుంది కాదు, ఎవరో ఒకళ్ళు ఒక న్యూస్ ఎలిమెంట్ అనమాట, ఏదో ఒక టైం పాస్ ఎలిమెంట్ అనుకోండి, న్యూస్ ఎలిమెంట్ అనుకోండి. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి సినిమాలు ఉండటం, అది కూడా రియలే, సినిమాలు ఉండటం, కొన్నిసార్లు రెమ్యునరేషన్ డిఫరెన్సెస్ ఉండడం. అంటే ఎవ్రీ రేపు అయిన తర్వాత రెమ్యునరేషన్ హైక్ అనేది చాలా కామన్ కదా. అవును. సో హోస్ట్కి రెమ్యునరేషన్ హైక్ చేయాలి, వాళ్ళ బడ్జెట్కి అది సెట్ అవ్వాలి. సో ఆ డిస్కషన్స్ దగ్గర ఇప్పుడు సరే నాకు రెమ్యునరేషన్ హైక్ కావాలని ఒక మేనేజర్ వాళ్ళని సంపాదించినప్పుడు ఇనిషియల్గా 1 సిట్టింగ్లో అది క్లోజ్ అవ్వదు కదా, గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది అయ్యేటట్టు ఉంది, అయ్యేటట్టు లేదు అని డిస్కషన్ జరిగినప్పుడు అది బయటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే హోస్ట్ చేంజ్ అయిపోతున్నారు అని వెళ్తుంది. సో ఆ డిస్కషన్స్ అనేది కామన్. సో హోస్ట్ చేంజ్ అనేది వీటి వల్ల వచ్చే డిస్కషన్స్ తప్పితే రియల్గా అది అంత పాసిబుల్ కాదు. ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఇంకా హోస్ట్కి వేరే ఇంకా బిగ్ బాస్ వద్దనుకోవటము, లైక్ తమిళ్లో జరిగింది, కమల్ హాసన్ గారు ఇంకా దాని నుంచి తప్పు, విజయ్ సేతుపతి వచ్చారు. ఈవెన్ కన్నడలో కూడా లాస్ట్ ఇయర్ కూడా గట్టిగా వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ సుదీప్ గారు చేయరని చెప్పి మళ్ళీ సుదీప్ గారు వచ్చారు కదా, మనకి అలాగే వచ్చింది. ఈ హోస్ట్కి పే చేసే రెమ్యునరేషన్ ఎంతలో ఉండొచ్చు? లైక్ అంటే అందాజుగా అనుకున్నా. హిందీలో అయితే మాత్రం టూ మచ్ ఉంటుంది, హిందీలో ఎక్కువ, హిందీలో చాలా ఎక్కువ, ఎందుకంటే అది నేషనల్ వైడ్ కదా. ఓకే, సో 6 crores అని 8 crores అని పర్ వీకెండ్ వచ్చే 1-2 ఎపిసోడ్స్కి ఆయన 1 day క్లోజ్ చేస్తారు. ఆ 1 dayకి 6 crores to 8 crores. హైయెస్ట్ అంటే ఇదేనా? ఇంకా హిందీ హైయెస్ట్ అంటే హిందీయే, ఎందుకంటే దానికి నేషనల్ వైడ్ వ్యూవర్షిప్ ఉంటుంది కదా. అవును. అండ్ సల్మాన్ ఖాన్ గారికి మించి ఇంకా ఎవరు అసలు ఏది హోస్ట్ చేయలేరు. ఓకే, ఈ బిగ్ బాస్ దానిలో చూస్తే అంటే ప్రజెంట్ అంటే అన్ని సీజన్ అంటే అన్ని బిగ్ బాస్లు చూసుకున్న సెలెక్షన్ ఆఫ్ కంటెస్టెంట్ మన హౌస్ లో వీళ్ళు ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఉంటే బాగుంటుంది అని లైక్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారని వింటుంటాను. ఎంతమందిని చేస్తారు, ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు? ఓకే, నాకు తెలిసినంత వరకు అరౌండ్ ఒక 100 to 200 పీపుల్ని ఇంటర్వ్యూ చేస్తారు. 200 మందిని 100 మంది పైన ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ లిస్ట్లో ఎవ్రీ ఇయర్ ఒక 300 పీపుల్ ఉంటారు, కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు. అంటే ఈ గెస్ట్ లిస్ట్ ఎట్లా తెస్తారు? ఓకే, ఈ గెస్ట్ లిస్ట్ త్రూ సోషల్ మీడియా, త్రూ రికమెండేషన్స్ అంటే నాట్ లైక్ మనీ అండ్ అలా కాదు, జస్ట్ రిఫరెన్సెస్. ఇప్పుడు మీరు ఒక కంటెస్టెంట్కి వెళ్ళి వచ్చారు అనుకోండి, మిమ్మల్ని రెఫరెన్స్గా అడుగుతారు, ఏమైనా మీకు తెలిసిన వాళ్ళు అంటే చెప్పండి, ఒక లిస్ట్ ఇవ్వండి. అలా వెళ్ళిన వాళ్ళు అందరి దగ్గర నుంచి గ్యాదర్ చేస్తారు. సోషల్ మీడియాలో బజ్ ఎవరికి ఉందో చూస్తారు, అది పాజిటివ్ బజ్జా నెగిటివ్ బజ్జా అన్నది వాళ్ళకి అనవసరం. ఓకే, జస్ట్ బజ్ ఉందా లేదా, పలానా కంటెస్టెంట్ వస్తే వ్యూవర్షిప్ పెరిగిద్దా లేదా తీసుకుంటారు. వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, మేజర్గా వాళ్ళ స్టోరీ ఉండాలి. ప్రతి కంటెస్టెంట్కి ఒక స్టోరీ ఉండాలి, ఆ స్టోరీ ఏంటి అన్నది నోట్ చేసుకుంటారు. తర్వాత సీజన్కి ఒక థీమ్ అనుకుంటారు. సపోజ్ ఈ సీజన్ ఉందనుకోండి, నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ థీమ్, అంత డిజైన్ అంతా హౌస్ లో బటర్ఫ్లైస్. సో ఏదైనా జరిగితే మనం ఏదైనా యాక్ట్ చేస్తే అది గట్టిగా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఉండాలి, అలాంటి కంటెస్టెంట్స్ ఉండాలి. ఓకే, బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉండాలి. సో ఆ విధంగా దాన్ని నేను జస్ట్ అనుకోవటం, ఇది అది ఎవరు థీమ్లు ఎప్పుడు చెప్పరు, మనం యాజ్ ఎ వ్యూవర్గా లేదంటే యాజ్ ఎ రివ్యూవర్గా మనం డీ కూడా చేసుకోవటం. ఓకే, వాళ్ళ థీమ్కి ఎవరు సెట్ అవుతున్నారు, నెక్స్ట్ ఆ సెట్ అయ్యే వాళ్ళలో ఏజ్ ప్యాటర్న్ ఉంటుంది, జెండర్ ప్యాటర్న్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు వచ్చే బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ ఉంటుంది, రూరల్ అర్బనా అని, నెక్స్ట్ యాక్టర్స్ మూవీస్ నుంచా లేదంటే టీవీ నుంచా, నెక్స్ట్ సోషల్ మీడియా నుంచా, నెక్స్ట్ ఫిజికల్ స్ట్రెంత్, మ్యారీడా అన్మ్యారీడా అన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అవును, అన్ని చూసుకొని ఆ ప్యాటర్న్కి తగ్గ వాళ్ళని తీసుకుంటారు. అలాగా ఆ థీమ్కి సెట్ అవ్వాలి, ఆ సోషల్ ఎక్స్పెరిమెంట్ అని ఏదైతే మనం ఇందా మాట్లాడుకున్నాం దానికి సెట్ అవ్వాలి. అలా సెట్ అయిన వాళ్ళు చివరికి ఫైనలైజ్ చేస్తారు. అంటే మేము ఎప్పుడు షో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకునేది September 5th స్టార్ట్ అయింది అంటే ఈ ముందర జరిగే ప్యాటర్న్ అంటే మీరు 200 మంది ఇంటర్వ్యూ అంటున్నారు ఆల్మోస్ట్, మరి ఇవన్నీ ఎప్పటి నుంచి బిగిన్ అవ్వచ్చు? ఇవి మే నుంచే స్టార్ట్ అవుతుంది. ఓ మే. యాక్చువల్గా లిస్ట్ ప్రిపరేషన్ అనేది ఎవ్రీ సీజన్ నిరంతరంగా జరిగే ప్రక్రియ అది. ఓకే, 20. ఓకే, ఆ ఇంటర్వ్యూస్ మాత్రం జరిగేది మాత్రం మే, జూన్, అక్కడి నుంచి ఇంటర్వ్యూస్ అనేవి క్లిక్ ఆన్ అవుతాయి. ఓకే, అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. మనకి అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పలానా కంటెస్టెంట్కి ఇంటర్వ్యూ అయింది, పలానా కంటెస్టెంట్కి ఇంటర్వ్యూ అయిందని.
అలా. అండ్ దీనిలో ఇప్పుడు మీరు అన్నారు కదా సెగ్మెంట్స్ వైజ్ డివైడ్ చేస్తారని. ఇప్పుడు ఈ 200లో ఫిల్టర్ చేసి ఇంతమంది నన్ను పెట్టుకుని స్టేజ్ 2 ఇంకొకటి ఉంటుందా, లేకుంటే డైరెక్ట్ సెలెక్షన్సా? లేదు, వాళ్ళ సైడ్ ఫిల్టర్ ఉంటుంది, అది కంటెస్టెంట్స్కి తెలియదు, వాళ్ళే ఇంటర్నల్గా ఫిల్టర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఇంకొక డౌట్ ఉంది కంటెస్టెంట్ మీద అంటే వాళ్ళకి సెకండ్ ఇంటర్వ్యూలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఆ సీజన్ దగ్గరికి వస్తున్న కొద్ది సెకండ్ ఇంటర్వ్యూలు అయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ దగ్గర మెయిన్ లిస్ట్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ బ్యాకప్ లిస్ట్ కూడా ఒకటి ఉంటుంది. లాస్ట్ వీళ్ళు ఏంటంటే షోకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంచడం కోసం ముందే కన్ఫర్మ్ చేయరు. ఎవరో ఒకళ్ళిద్దరిని తప్పితే ఇంటి వీళ్ళు ఖచ్చితంగా రావాలి, వాళ్ళు కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు మీరు నాకు ఖచ్చితంగా కావాలనుకోండి, అండ్ మీ రిక్వైర్మెంట్ అంటే నాకు 1 month ముందు చెప్పాలి, నాకు వేరే వర్క్ ఉన్నాయి, మీరు చెప్పనంటే మాత్రం నేను రానంటే అయ్యో మీరు రావాలి కాబట్టి మీలాంటి వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు 1 month ముందే. ఓకే, అంటే పర్సన్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అది ఉంటుంది. మిగతా వాళ్ళందరినీ 1-2 weeks బ్యాక్ 1-2 weeks ముందే చేస్తారు. 2 days ముందు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 days ముందు కూడా 1-2 weeks ముందు మీకు చేశాను, మీరు లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చారు, సమ్ రీజన్ పర్సనల్ రీజన్ ఏదైంది, సో ఆ బ్యాకప్ లిస్ట్ నుంచి ఒకళ్ళు పుష్ చేస్తారు. ప్రతి కంటెస్టెంట్కి ఒక బ్యాకప్ ఉంటాడు. ఓకే, అండ్ దీనిలో క్యారెక్టర్స్ అంటే నేను వింటాను రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్, నెగిటివ్ మైండ్, పాజిటివ్ మైండ్, ఒకరు కామ్, ఒకరు ఫుల్ వైలెంట్గా ఉంటారు, ఒకరు అబ్జర్వింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఈ చార్ట్ బోర్డ్స్ వేసి ఏదో డిజైన్ చేస్తారని విన్నాను, నిజమేనా? అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ వాళ్ళకి సైకలాజికల్ అనాలిసిస్ ఒకటి చేస్తారు వెళ్ళే ముందు. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి ఆన్సర్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ దానికి సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసుకొని వీళ్ళు మన ప్యాటర్న్లో ఫిట్ ఆన్ అవ్వగలరా లేదా. వీళ్ళు అంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ కదా, బయటకు వచ్చే సమస్య ఉండదు. మీరు సీజన్ 1 చూసుకుంటే ఏమైందంటే ఒక కంటెస్టెంట్ ఉండను వెళ్ళిపోవాలి అని చెప్పి గొడవ అయిపోయింది. సంపన్న. సో సంపన్న చాలా ఇది చేసుకున్నాడు, తర్వాత బయటకు వచ్చి చాలా బాధపడ్డాడు ఆయన, అనవసరంగా వచ్చానని. పక్కన వాళ్ళు ఏంటంటే గేమ్ ఆడతారు కూడా, మన ఏదైనా బాధపడుతున్నారు ఉండలేకపోతుంటే ధైర్యం చెప్పేవాళ్ళకన్నా అమ్మో ఉండలేకపోతున్నారు ఇలా ఉంటే అలాగా అని చెప్పి ఇంకొంచెం ఎక్కిస్తే ఏమవుతుందంటే ఆయనకి జరిగింది అదే యాక్చువల్గా, ఆయన రియలైజ్ అవ్వాలి ఆ టైంలో, బయటకు వెళ్ళిపోతారు. సో అలా అప్పుడు వాళ్ళకి చాలా నష్టం జరిగింది. ఒక కంటెస్టెంట్ని అంత ఫిల్టర్ చేసి తీసుకుని అది పెట్టినప్పుడు ఆ ఫార్మాట్లో తను వెళ్ళిపోతే తన రీప్లేస్మెంట్ అన్నది రాదు కదా వెంటనే. అప్పటి వరకు జరిగిన రిలేషన్ బాండ్స్ మొత్తం బ్రేక్ అయినాయి. వాళ్ళ ఏదో ప్లాన్స్ ఉంటాయి కదా, ప్రతి కంటెస్టెంట్కి ఒక ప్లాన్ ఉంటుంది, ప్రతి టాస్క్కి చాలా ప్రిపరేషన్ ఉంటుంది, అవన్నీ ప్యాటర్న్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. సో అది వెళ్ళిపోవటం అన్నది ఇబ్బంది. అందుకోసం చెప్పి అసలు ఇలా ఎన్విరాన్మెంట్లో అసలు సర్వైవ్ అవ్వగలరా లేదా అన్నది మేజర్గా చూస్తారు. అండ్ ఇప్పుడు బిగ్ బాస్కి ఒకరు సెలెక్ట్ అయి ఉండొచ్చు, తర్వాత మేము విన్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పిఆర్ని మెయింటైన్ చేయాలి, పిఆర్కి వీక్లీ ఇంత ప్రమోషన్ ఇవ్వాలి అంటారు. ఈ పిఆర్ స్ట్రాటజీ ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఓకే, పిఆర్ మెయింటైన్ చేయాలి అన్నది రూల్ ఏం కాదు, అది బిగ్ బాస్ సైడ్ నుంచి వస్తున్న రూల్ కాదు. ఇది కంటెస్టెంట్స్ వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళ దాని కోసం పెట్టుకోవటమే. స్ట్రాటజీస్ అంటే గట్టిగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అసలు చాలా పెద్ద స్ట్రాటజీ ప్లే చేశారు. ఒకటి చెప్పండి. తెలుగు వర్సెస్ కన్నడ, అది జనంలోంచి వచ్చింది కాదు. బెస్ట్ మీరు ఇప్పుడు కరెంట్ చూడండి, తెలుగు వర్సెస్ కన్నడ జనంలోంచి వచ్చుంటే ప్రెసెంట్ కూడా కన్నడ వాళ్ళు ఉన్నారు, ప్రెసెంట్ కూడా నాన్ తెలుగు పీపుల్ ఉన్నారు, జరగాలిగా, జరగదు. అది షోలో ముందుకెళ్ళిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ దాన్ని ఒక ట్రిగ్గర్ చేస్తారు ఆ టైంకి. అది ఇంకా అప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, పుష్ చేయడం ఇవన్నీ చేసి జనాల్లోకి ఎక్కిస్తారు. ఏదైనా అలాగే ఉంటుంది. అదే పిఆర్ స్ట్రాటజీలు అంటే అయ్యే. కొన్ని స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు కంటెస్టెంట్ అనుకోండి, కొంచెం వెనకబడి ఉన్నారు, నేను కంటెస్టెంట్, నేను బాగా ఆడుతున్నా. కామెంట్స్ ఎలా ఉంటాయంటే ఆనంద్ సుధీర్ అన్న తోపు, వాళ్ళిద్దరూ టాప్ 5లో ఉండాలి అని అంటారు. నా పేరుతో మీ పేరుని ఎప్పుడైతే అటాచ్ చేశారో నాకు లైక్ కొడతారు కదా. సో అది మీ అది దాన్ని మీరు నెమ్మదిగా ఎక్కిచ్చేస్తూ ఉంటారు అన్నమాట ఆడియన్స్లో. అలాంటి కామెంట్స్ చాలా ఉంటాయి. మేజర్గా చూడండి, ఒక 5 పేర్లు ఉంటాయి, ఒకళ్ళు ఆడ్ వన్ అవుట్ అందులో, కానీ వాళ్ళ పేరు ఉంటుంది. ఏం చేశారా అని ఆలోచించాలో తెలుస్తుంది, కానీ ఫస్ట్ పేర్లు చూసుకొని మనం లైక్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. సో అది చదువుకున్నప్పుడు ఏంటంటే అది మనకి తెలియకుండా మన మైండ్లోకి ఎక్కిపోయి ఓకే పాజిటివ్ పెట్టడం మొదలు పెడతాం. ఓకే, అండ్ ఈ పిఆర్స్ ఇంకా ఏమేమి వర్క్ చేస్తారు కంటెస్టెంట్స్ కంటే? ఓటింగ్ అంటారు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళకి హ్యాండిల్స్ ఇచ్చేళ్తారు, ఒకటి పబ్లిసిటీ చేస్తారు, సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్టులు ఇవన్నీ చేస్తారు, దాని తర్వాత ఈ కామెంట్స్ మేనేజ్ చేస్తారు, పాజిటివ్ కామెంట్స్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ నెగిటివ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఈ కంటెస్టెంట్కి ఇప్పుడు మన ఇద్దరం ఓటింగ్లో ఉన్నాం, ఒకటి మీకు ఓట్లు ఇచ్చుకోవటం, 2 నాకు ఓట్లు తగ్గియటం, సో నెగిటివ్ పబ్లిసిటీ చేయటం నా మీద. అంటే అది ఎట్లా తీసుకొస్తారు నెగిటివ్ది? కామెంట్స్ త్రూ క్లిప్స్ 24/7 కూర్చొని అబ్జర్వ్ చేయాలి. మనం ఇచ్చే దాన్ని బట్టి మనం ఒక మంచి అమౌంట్ ఇచ్చి పెట్టుకుంటే దాని తగ్గ రిసోర్సెస్ అలొకేట్ చేసుకొని 24/7 చూసి నాకేదైతే బ్యాడ్ క్లిప్స్ ఉంటాయో, నాకేదైతే నెగిటివ్ అయ్యే ఉంటాయో వాటిని కట్ చేసి ట్రెండ్ చేసుకుంటారు. అండ్ కొన్ని వింటాను, అంటే తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మీరు రివ్యూవర్స్, మీరు మీ ఒపీనియన్ షేర్ చేస్తుంటారు, సో దాంట్లో కూడా ఏమైనా ఫేవరిజం ఉంటుందా? ఓకే, రివ్యూవర్స్కి ఫేవరెటిజం అంటే ఎండ్ ఆఫ్ ద డే రివ్యూవర్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్. అంటే మీ నుంచి కూడా వాళ్ళకి ప్లస్ మైనస్ అవుతుంటది కదా కంటెస్టెంట్గా. ఎగ్జాక్ట్లీ, ప్లస్ మైనస్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనం చెప్పే పాయింట్ మీద కంటెస్టెంట్కి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
బట్ ఫేవరెటిజం కావాలని చేస్తారంటే కావాలని చేయరు. కావాలి నాకు తెలిసి అయితే అట్లీస్ట్ నేను చేయను, మాక్సిమం చేయరు. ఎవరైనా సరే న్యూట్రల్ పర్స్పెక్టివ్ చెప్పాలని చూస్తారు. అవును, అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకైనా న్యూట్రల్ పర్స్పెక్టివ్, అట్లీస్ట్ 10 weeks వరకైనా న్యూట్రల్గా చెప్దాం అనుకున్న వాళ్ళే ఉంటారు. 15 weeks వరకు నుంచి స్టాండ్ నుంచి చేసే వాళ్ళు అయితే కొంచెం తక్కువే. ఓకే, కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హ్యూమన్ బీయింగే కాబట్టి ఎక్కడో చోట టిల్ట్ అయిపోవచ్చేమో వాళ్ళు. న్యూట్రల్గా చూడటం అన్నది చాలా అంటే చాలా పెద్ద స్కిల్ ఒక రివ్యూవర్కి. అది అసలు అంటే బిగ్ బాస్ షోని చూస్తా ఒకళ్ళకి అభిమానిగా మారకుండా చూడాలి అంటే మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఆ రివ్యూవర్. అలా ఉండగలిగితేనే వాళ్ళు అలా పెట్టగలరు. ఓకే, అండ్ ఈ ఫోన్ కాల్స్లో కూడా నేను వింటాను, ఏదో మెయిల్స్ క్రియేట్ చేస్తారు, దన ఫోన్లో చేపిస్తుంటారు, పిఆర్ ఏజెన్సీస్ ఇవన్నీ అంటారు. అది నిజమేనా? ఏంటి ఫోన్ కాల్స్? లైక్ ఓటింగ్ కోసం వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తారు కదా, ఓకే, ఆ నెంబర్ కి ఏదో ర్యాండమ్ నెంబర్ నుంచి కంటిన్యూగా మిస్డ్ కాల్స్ పడేలాగా అట్లా కూడా ఓటింగ్ ని పుష్ చేస్తారని విన్నాను. అవును, అవన్నీ ఉన్నాయి. ఫోన్ ఈవెన్ కొంత ఎంత అంటే ఒక సీజన్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కంటెస్టెంట్ పేరు చెప్పను కానీ కొన్ని సిమ్ములు వందల్లో సిమ్ములు కొని, ఇంకా అప్పుడు 10 missed calls ఉండేవి. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాసి 10 missed calls ప్రతి నంబర్ నుంచి ప్రతిరోజు. ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామే. వాటితో కొట్టుకుంటా మాన్యువల్గా కూడా ఫోన్లు సిమ్లు మార్చుకుని ప్రతిరోజు చేయటం, హాట్స్టార్ ఓటింగ్ చేయటం, ఆ సిమ్లతో రిజిస్ట్రేషన్ చేసి హాట్స్టార్లో ఓట్ చేయటం, 10 ఓట్లు కూడా. చాలా అంటే చాలా ఇది చాలా కాస్ట్ మ్యాటర్స్, ఇక్కడ చాలా కాస్ట్లీ ఇదంతా చేయటం. కానీ చేశారు, అది చేశారు. ఇంకో సాఫ్ట్వేర్ ఏంటంటే ఇప్పుడు మన సోషల్ మీడియా పోల్స్ ఉంటాయి, ఒపీనియన్ పోల్స్, దాన్ని కూడా బాగా ఎఫెక్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్లతో ఎఫెక్ట్ చేయొచ్చు వాటితో. ఓకే, అందులో ఏంటంటే మనం జనరల్గా నామినేషన్స్ అయిపోగానే అందరూ ఓపెన్ చేసేది అయ్యే, ఎవరికి ఉంది, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరున్నారు అని. అందులో మీకు 1,00,000-2 లక్షల ఓట్లు పోల్ అవుతాయి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అవును. సో సోషల్ మీడియాలోంచి అన్ని ఓట్లు పోల్ ఏంటంటే పెద్దదే అది. ఆ పోల్ ఒపీనియన్ పోల్ పెద్దదే, దాన్ని ఎఫెక్ట్ చేస్తారు. ఓకే, చేసినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే మనకు ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది, మిస్లీడ్ అయిపోతాం. అవును. కాకపోతే ఏంటంటే తెలుసా, ఓవర్ పిఆర్ స్ట్రాటజీస్ కనుక చేస్తే ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్కి దెబ్బ పడిపోయింది. మీరు బాగా ఆడుతున్నారు అనుకోండి, మీకు ఎన్ని స్ట్రాటజీస్ ఇస్తున్నా మీకు ప్లస్ అయిపోతాయి ఉంటాయి. మీరు సరిగ్గా ఆడకుండా కనుక చేస్తే అది మీకు నెగిటివ్గానే అవుతుంది. ఒకవేళ మీరు ఇలా ఓట్లు వేయించుకొని వెళ్ళినా కూడా మీకు అది ఆడియన్స్లో ఇంప్రెషన్ అనేది ఉండదు, తెలిసిపోతుంది. ఇంతకుముందు బిగ్ బాస్కి ఇప్పుడు బిగ్ బాస్కి చాలా తేడా వచ్చేసింది. పిఆర్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇన్ఫాక్ట్ కామన్గా కనిపిస్తుంది, చాలా కామన్ కనిపిస్తుంది. ఈవెన్ కామనర్స్ వెళ్ళినా కూడా పిఆర్స్ని పెట్టుకునే దానికి ఉందంటే మనకు తెలుసు, మనకు కొంతమంది పెట్టుకున్నారు ఉందంటే చూడండి. సో పిఆర్ లేకుండా సర్వైవ్ అవ్వలేము బిగ్ బాస్ హౌస్లో అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ట్రూ. సో అలా ఆ ఎఫెక్ట్ అనేది, ఆ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తే తర్వాత ఏమైందంటే పాజిటివ్గా పేరు మనకి వినిపిస్తే వాళ్ళు మనం ఎక్కువ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆడియన్స్ ఎక్కువ ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నారు అన్నది విషయం బజ్ అనేది బాగా వెళ్తే బిగ్ బాస్ టీం ఏం చేస్తారంటే ఆ కంటెస్టెంట్స్ చుట్టూ గేమ్ ఉండేలా ప్లాన్ చేస్తారు. అలాగే వాళ్ళు ఎవరిని పుష్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ చుట్టూ గేమ్ ఉండేలా ప్లాన్ చేస్తారు. ఆ డిజైనింగ్, ఆ టాస్క్ డిజైనింగ్ మొత్తం కూడా అలాగే ఉంటుంది. ఒకళ్ళని సంచాలకం చేశారంటే దాని వెనకాల చాలా పెద్ద థియరీ ఉంటుంది వాళ్ళ దగ్గర, సింపుల్గా చేయరు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నారంటే దానికి ఒక బడ్జెట్ పెట్టుకొని లోపల అయ్యే రూమ్ బట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ థీమ్ కూడా ఇంత బడ్జెట్ అని చెప్పుకొని ఈ రెమ్యునేషన్స్ ఇట్లాంటి విషయంలో ఏమైనా ఉంటాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే లాస్ట్ మూమెంట్ వరకు కన్ఫర్మేషన్ రాని విషయం ఏంటంటే ఈ రెమ్యునరేషన్ ఫైనలైజేషన్సే. వాళ్ళ బడ్జెట్కి దగ్గరగా ఉండాలి, వాళ్ళ థీమ్ డిస్టర్బ్ అవ్వకూడదు, వాళ్ళ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అవన్నీ చూసుకునే ముందుకు మేజర్గా ఎవరైతే పెద్ద బడ్జెట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముందు కన్ఫర్మ్ చేయటం, వాళ్ళు ఖచ్చితంగా రావాలనుకుంటే కన్ఫర్మ్ చేయటం, నెగోషియేషన్స్ చేయటం లాస్ట్ మూమెంట్ వరకు అలా. సో ఆ బడ్జెట్ అనేది మ్యాటర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైయెస్ట్ బడ్జెట్ అంటే మన తెలుగు సీజన్స్లో ఎంత ఇచ్చి ఉండొచ్చు? నాకు తెలిసి 1 to 9లో ఒక కంటెస్టెంట్కి హైయెస్ట్, అంటే పేరు లేదు కంటెస్టెంట్, అమౌంట్ చెప్పండి. పర్ వీక్ 7-8 lakhs ఇచ్చారు. పర్ వీక్ 8 lakhs. ఓకే, వీళ్ళు అందుకేనా నామినేషన్స్ అంటే కొంచెం ప్యానిక్ అవుతారు? సో చాలా మందికి కప్పు ధ్యేయంగా ఉండదు, ఓ 10 వారాలు ఉండాలి, ఓ 12 వారాలు ఉండాలి, 15 వారాలు ఉండాలి అని. అందుకోసం సో ఇప్పుడు నాకు ఒక 3 lakhs పర్ వీక్ ఇస్తున్నారు అనుకోండి, నేను 10 weeks ఉంటే సో వితౌట్ ఎనీ కాస్ట్ ఉన్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అంతే కదా, ఫ్రీగా ఉన్నట్టు 30 lakhs వస్తుంది, వెళ్ళిపోతాం. అండ్ లీస్ట్ అంటే ఎంత ఉంటుంది? లీస్ట్ 1.5, అంటే మన కామనర్స్ కాకుండా మామూలు సెలబ్రిటీస్ అయితే 1.5 పర్ వీక్లీ. అండ్ మరి ఇప్పుడు పిఆర్ వీళ్ళందరూ మెయింటైన్ చేయాలి కదా, మరి వాళ్ళకి ఎంత పేమెంట్స్ ఉంటాయి?
సో పిఆర్ది వాళ్ళది కూడా అంతే, మినిమం ఒక పర్ వీక్ 20,000 నుంచి 2 lakhs పిఆర్స్ కూడా ఉన్నారు. ఆ 2 lakhs పిఆర్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 20,000 పిఆర్ ఏం చేస్తాడు, 2 lakh పిఆర్ ఏం చేస్తారు? 20,000 పిఆర్ ఏం చేయడు, తీసుకొని ఏం చేయడు, కనిపించదు అసలు. ఓకే, అందుకే 20,000. 2 lakhs పిఆర్ నిద్రపోకుండా పనిచేస్తాడు, 24/7 పనిచేస్తాడు. 2 lakhs పిఆర్ అన్ని స్ట్రాటజీస్ అప్లై చేస్తాడు, ఎంతకైనా దిగజారుతాడు తన కంటెస్టెంట్ గెలిపించుకోవడం కోసం, తన కంటెస్టెంట్ ముందుకు తీసుకెళ్ళడం కోసం. పక్కన వాళ్ళు నెగిటివ్ వేరే చేస్తాడు, పాజిటివ్గా ఎంత పుష్ చేస్తాడో ఆపోజిట్గా ఉన్న వాళ్ళు నెగిటివ్గా పుష్ చేస్తాడు. అంటే వీళ్ళ పేమెంట్స్ ముందే చేసి వెళ్తారా లేకుంటే వీక్లీ చేస్తుంటారా? అవి వీక్లీ చేసుకుంటారేమో. ఓకే, ఇంకోటి ఉంది ఇక్కడ, పిఆర్స్ ఆడే గేమ్ చెప్తా. పిఆర్స్ ఏం చేస్తారంటే ఒకళ్ళు తెలియకుండా ఒకరిని 2-3 కంటెస్టెంట్స్కి ఒకళ్ళే పిఆర్గా ఉంటారు. అది కొన్నిసార్లు ఆ కంటెస్టెంట్కి కూడా తెలియదు. అయ్యో, వాళ్ళు ఏం గేమ్ ఆడతారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, మీరు ఒకళ్ళే పిఆర్ అనుకోండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు మన ఇద్దరు ఎవరు ముందుకు వెళ్ళాలని. ఫస్ట్ వాళ్ళిద్దరిని పుష్ చేయడం చూస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత మన ఇద్దరు ఒకళ్ళని వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో మనకేం వాళ్ళ చేతిలో ఉండిపోద్ది, వాళ్ళ దగ్గర ఉంటుంది బాల్. సో అందుకేనా కొన్నిసార్లు వీళ్ళు ఉంటారు అనుకుంటే వీళ్ళు కొంతమంది బయటకు వస్తుంటారు. అంతే. ఈ సీజన్ లో ఉన్న వాళ్ళు కూడా కామనర్స్ గా ఉన్నారు, ఇద్దరు కలిపి పిఆర్ ఉన్నారు. అవునా? అలా తెలియదు, తెలిసి ఉండొచ్చు, కొన్నిసార్లు తెలిసి కామన్ గా పెట్టుకుని ఉండొచ్చు, మమ్మల్ని ఇద్దరిని పుష్ చేయండి. ఈవెన్ పిఆర్స్ వాళ్ళకి స్ట్రాటజీస్ కూడా చెప్తా ఉండొచ్చు. నేను వాటిని ప్రూవ్ చేయలేను కానీ ఇంకా మీ ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇలా బాండ్ మెయింటైన్ చేయండి, ఇలా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉండండి, ఒకరికి సపోర్ట్గా ఉండండి, ఒక గ్రూప్ ఫామ్ చేయండి, పాజిటివ్గా ఉండండి, అలాంటి స్ట్రాటజీస్ కూడా పిఆర్స్ చెప్తా ఉండొచ్చు వాళ్ళకి. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ అన్న, అంటే బేసిక్గా ఇప్పుడు సోషల్ మీడియా హైప్ ఎక్కువ ఉంది కాబట్టి పలానా వాళ్ళు వదులుతున్నారని చెప్పి ఒక 20 పేర్లన్నా రావచ్చు, దానిలో 10 మంది వెళ్ళొచ్చు. బట్ ఫిక్స్ అయిన కొంతమంది ఈ 19 మందిని గమనించి పలానా వాళ్ళు అందరు వస్తున్నారని చెప్పి ముందే ఏమన్నా కమ్యూనికేషన్ చేసుకుంటారు? కమ్యూనికేషన్ చేస్తారు, అలాంటివి చూసాం మనం. ఇంతకుముందు కూడా ఈ షోలో వచ్చినాయి మాటలు, కమ్యూనికేషన్ చేసుకున్నారు, వెళ్ళే ముందు నాకు చెప్పి వెళ్ళాడు. సీజన్ సీరియల్ ఆర్టిస్ట్ కూడా అప్పుడు బాగా వైరల్ అయిపోయింది అది. ఇంకోటి ఏంటంటే 2 విషయాలు ఇక్కడ, ఒకటి కమ్యూనికేట్ చేసుకోవటం, ఒకటి మాట్లాడుకుని ఏం చేద్దాం, ఏదైనా చేద్దామా, గేమ్ అయినా కలిసి ఆడదామని కమ్యూనికేట్ చేసుకోవడం ఒకటి. 2 వాళ్ళ కోసం ప్లానింగ్ చేయటం ఒకటి. మీరు వెళ్తున్నారని నాకు తెలిసినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, మీ పాజిటివ్స్ ఏంటి, మీ నెగిటివ్స్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసుకుంటే నాకు గేమ్లో యూజ్ అవుతాయి కదా. మిమ్మల్ని ఎక్కడ నేను ఎమోషనల్గా దెబ్బ కొట్టాలంటే నాకు మీ పాయింట్ తెలిసినప్పుడు వదిలేస్తాను దాన్ని. ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది గేమ్ చూస్తుంటారు, ఎక్కువ మంది అనే మాట ఏంటంటే ఇది ఒక ఫేక్ షో, అంత స్క్రిప్టెడ్ షో, దీనిలో ఏం జెన్యూనిటీ లేదంటారు. బిగ్ బాస్ ఫేకా జెన్యూనా? బిగ్ బాస్ 95% జెన్యూనే. 95% జెన్యూన్. అందులో 5 ఏంటి అంటే కొన్నిసార్లు వీళ్ళు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళటం, కొన్నిసార్లు వైల్డ్ కార్డ్స్ రావటం, అందులో కొంచెం బయట నుంచి వాళ్ళ టీం ఏదైనా చెప్పడం, మీరు వెళ్ళిన తర్వాత ఇలా చేయండి అని చెప్పడం, కొన్నిసార్లు హైప్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఆయనకు బిర్యానీ ఇచ్చారు, పికిల్స్ ఏది ఇచ్చారు, ఇచ్చినప్పుడు చెప్తారు. ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్స్ ఎంట్రీ అప్పుడు అక్కడ టీం కొంచెం పుష్ ఇస్తారు, కొన్ని పాయింట్స్ ఇస్తారు. అంటే బిర్యానీ ఇచ్చి పలానా కంటెస్టెంట్కి ఇవ్వండి, వాళ్ళతో మీరు అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్స్ ఉంటాయి. అదే ఆ 5%. 95% ఒక్కసారి మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ మీకు స్క్రిప్ట్ ఇచ్చేది ఏముండదు. అంటే టాస్క్లకి ఇచ్చేది స్క్రిప్ట్ కాదు, టాస్క్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఇచ్చేది అది. అంతే, టాస్క్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తే అది స్క్రిప్ట్ కాదు. ఎవరికి మీరు ఇలా ఆడాలి, మీరు ఇలా చెయ్యాలి, మీరు ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకోండి, మీరు వీడిని కొట్టండి, వీడిని తిట్టండి, అదే ఉండదు. అది కంటెస్టెంట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్. ఇప్పుడు కొన్ని సీజన్స్ చూస్తే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సీజన్లోనే ఓపెన్ ఫ్యాక్ట్లో చాలా మంది స్టార్టింగ్లో కొంచెం సీరియల్లా ఉందని లాగ్ అయిందని అన్నారు. ఇప్పుడు ఆ గేమ్ ప్యాటర్న్ మార్చడానికి వీళ్ళు తీసుకొచ్చే కంటెస్టెంట్స్ కూడా డిఫరెంట్గా తీసుకొస్తారా, లేకుంటే ముందు నుంచే సెలెక్ట్ అయిన వాళ్ళనే తీసుకుంటారా? లేదు, అంటే వైల్డ్ కార్డ్స్ కన్నా లేదు, వైల్డ్ కార్డ్స్ని ముందు నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా, అంటే సీజన్ 7లో అలా జరిగింది. సీజన్ 7లో ఏంటంటే ముందే సెలెక్ట్ చేసేసుకున్నారు వైల్డ్ కార్డ్స్ని కూడా ముందే సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ అనుకోలేదు అనుకుంటా, అంటారులేండి, ఆయన మాకు ముందే సెలెక్షన్ అయిపోయింది, నిదానంగా పంపిస్తామన్నారు. వాళ్ళకి ఈవెన్ పేమెంట్స్ కూడా చేశారు, ఫస్ట్ 5 weeks పేమెంట్స్ కూడా చేశారు. అర్జున్ అన్న బోలే గారు, వీళ్ళిద్దరికీ అయితే ఖచ్చితంగా ఉంది. లాస్ట్ మూమెంట్ లో కన్ఫర్మ్ అయింది అశ్విని గారు, పూజ గారు, వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళకి అప్పుడు ఇచ్చారనమాట. సో వాళ్ళ బ్యాకప్స్ రాకపోవటము, మిగతా కొంతమంది సీరియల్లో ఉన్నారు, వాళ్ళు తప్పుకున్నారు ఆ టైంకి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సీరియల్ది ఇది అవుతుందని చెప్పి ఇష్యూ అవుతుందని వాళ్ళు తప్పుకుంటే కొత్త వాళ్ళని ఎత్తుకున్నారు. ఈ సీజన్ లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ అయిన వాళ్ళు వైల్డ్ కార్డ్స్ సపరేట్గానే పిక్ చేశారు, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కాదు. ఓకే, సో వీళ్ళకి ఆపోజిట్గా ఎవరు నుంచోగలరు, గట్టిగా నుంచోగలరా లేదా, సో గేమ్లో ఒక వైబ్, ఒక ఇంపాక్ట్ తీసుకురావాలి, వాళ్ళు వెళ్ళారంటే బద్దలవ్వాలి భూమి అన్న విధంగానే పిక్ చేశారు. అండ్ అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉండొచ్చు, తెలుగు వాళ్ళని ఎక్కువ తీసుకోకుండా అదర్ ఇండస్ట్రీలో లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తుంటారు కదా, ఇది దేనికోసం ఉండొచ్చు? ఓకే, సో బేసిక్గా ఏంటంటే ఇది రూట్
రూట్ దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది. మన సీరియల్స్లో ఎక్కువగా వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. అది మన ఏదైనా ఏ ఛానల్ అయినా తీసుకోండి, ప్రతి ఛానల్లోనూ ఉన్నారు. అది మన బేసిక్ ప్రాబ్లం. ఇప్పుడు ఏమైందంటే టీవీ ఆడియన్స్, ఇప్పుడు మా మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళు కన్నడ వల్ల తెలుగు వల్ల అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిన మొహం ఆ సీరియల్ వచ్చే మొహం. అవును, వాళ్ళు కావాలి కదా. ఇప్పుడు ఎంతసేపు సోషల్ మీడియా అంటే మనం ఉంటాం, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు తీసుకొస్తే మనం ఓకే. ఆ కంటెస్టెంట్ సెలక్షన్ అనేది అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. టీవీ ఆడియన్స్ మెయిన్ కదా. సో సీరియల్ వాళ్ళని తీసుకోవాలి. సీరియల్ వాళ్ళని తీసుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, పక్క ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా చాయిస్ ఏ ఉండదు. ఇంక వాళ్ళని తీసుకోవాల్సిందే. మీరు ఎంత ప్రెషర్ పెట్టినా కూడా వాళ్ళని తీసుకుంటారు. కాకపోతే అట్లీస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి తెలుగు వచ్చేలా ఉండాలి అనే విధంగా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏమైందంటే ఇప్పుడు ఈ సీజన్లో చూసుకుంటే లాస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చిన ఒక అతనికి కంప్లీట్ తెలుగు రాదు, గౌరవ్. అవును. కానీ ఎందుకు తీసుకున్నారంటే గౌరవ్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంది, నేను అనుకోవటం. ఇన్నోసెన్స్ ఉంది, దాంతోపాటు ఏంటంటే బాడీ ఉంది. ఆపల ఉన్న వాళ్ళు ఒక 2-3కి ఎదురు లేదనుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఆపోజిట్గా నుంచోవాలంటే కొంచెం ఫిజిక్ కూడా ఉండాలి అని చెప్పి నిఖిల్ని గౌరవ్ని సెలెక్ట్ చేయడానికి ఒక రీజన్ అయి ఉంటుంది. లోపల పవన్ ఎదుర్కోవాలన్నా, బర్నీ గారిని ఎదుర్కోవాలన్నా, వాళ్ళ మజిల్ పవర్ని ఎదుర్కోవాలంటే ఇటు సైడ్ కూడా మజిల్ పవర్ ఉండాలి కదా. అవును, దానికోసం సెలెక్ట్ చేసుకుని అవి అడ్వాంటేజెస్ వాళ్ళకి. సో మీరు ఇట్లా అంటున్నారు, మరి ఈ సీజన్లో లాస్ట్ కొన్ని అంటే 1 వీక్ నుంచి కూడా చూస్తున్నాము, ఏదేదో చేస్తే బిగ్ బాస్ కి తీసుకుంటారనే మాటలు కూడా వినిపించాయి. ఎందుకు అలాంటి మాటలు తెచ్చుకుంటున్నారు? కాంట్రవర్షియల్ మాటలు ఇవన్నీ. ఓకే, అంటే నెగిటివ్ పీపుల్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. సుధీర్, నేను ఒకటి చెప్తాను చూడండి. దయ్యం ఉంది అని మనం నమ్మినంత కాలమే దేవుడికి మనం పూజ చేస్తాం. అవును. నెగిటివ్ ఉంది అని చూపించినంత కాలమే పాజిటివ్కి గుర్తింపు ఉంటుంది. చెడు కనిపిస్తేనే మంచికి విలువ పెరుగుతుంది. చెడు అన్నది చూపించాలి, అప్పుడే మంచి అన్నది ఇంకా గుర్తుపడతారన్నమాట. సో ఇప్పుడు కంటెస్టెంట్స్లో ఇంకోటి కూడా చెప్తానండి, 2 విషయాలు అండి. ఇక్కడ పర్సెప్షన్స్ ఉంటాయి. చెడ్డ మనుషులను ఉండరు ఎప్పుడు. మనిషి అంతే, మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది, మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆ కంటెస్టెంట్స్ని ఎందుకు సెలెక్ట్ చేశారన్నది చెప్తాను. ఓకే. నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, నేను చాలా ఎర్లీ స్టేజ్లో నేర్చుకునే ఎగ్జాంపుల్. నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి ఒకటికి ఒక కంపెనీలో ఇంటర్వ్యూ, వాడికి ఒక రెఫరెన్స్ ఉంది, వాకిన్ అది. వాడు నన్ను రమ్మన్నాడు సరదాగా, ఇద్దరం వెళ్ళాం. రిటర్న్ అయిపోయింది. టెక్నికల్ ఇంటర్వ్యూలో వాడిది నాది సేమ్ ప్యాన్లో, ఒకటే ప్యాన్లో. వాడికి అడిగిన క్వశ్చన్లే నన్ను అడిగారు. ఫస్ట్ నాదే అయింది, తర్వాత వాడిది అయింది. ఒక 10 క్వశ్చన్స్ అడిగితే నేను 8కి కరెక్ట్గా ఆన్సర్ చేశాను, 2కి ఆన్సర్ చేయాలి. వాడు 5 ఆన్సర్ చేశాడు. తర్వాత ఏమైందంటే వాడికి జాబ్ వచ్చింది, నాకు రాలా. మా ఇద్దరం ఒకేసారి కలిసి వాడికి జాబ్ వచ్చిందని వచ్చి చెప్పాడు. మా నీకు వచ్చిందో మెయిల్ చూసుకో అన్నాడు. చూసుకున్నాం, రాలేదు. రాకపోతే నేను అప్పుడు చాలా తిట్టుకున్నా ఆ వ్యక్తిని. అదేంది, నేను సేమ్ వ్యక్తి, నేను అన్ని ఆన్సర్ చేశాను కదా, నన్ను సెలెక్ట్ చేసి మనసులో తిట్టుకుంటుంటే వాడు ఏమన్నాడు నా పక్కనోడు, మావా మేనేజర్ ఎవడో కానీ దేవుడు మావా, అసలు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, దేవుడు మావా ఆయన అన్నాడు. నాకు దయ్యంగా కనిపించిన వ్యక్తి ఆయనకి దేవుడిగా కనిపించాడు. మనిషి ఒక్కడే, అవునవును, కానీ మారిపోయింది. సో ఇప్పుడు మనిషి చెడ్డోడా అంటే నాకు చెడ్డోడు, అది పక్కన అతనికి మంచోడు. సో మనుషుల్ని మనం చూసే విధానాన్ని, ఆ సిచ్యువేషన్స్ మేజర్గా డిఫర్ అవుతాయి. నెక్స్ట్ ఈ కంటెస్టెంట్స్కి వస్తే ఇక్కడ 3 విషయాలు. ఒకటి ఏంటంటే షోని నడిపే వాళ్ళకి ఎప్పుడు బిజినెస్ పాయింటే ఉంటుంది, వాళ్ళకి మిగతా విషయాలు అనవసరం. వాళ్ళు వస్తే ఇంపాక్ట్ ఉందా లేదా, వాళ్ళు వస్తే వ్యూవర్షిప్ పెరిగిద్దా లేదా, వాళ్ళు వస్తే మనకి ఇంకా స్పాన్సర్స్ వస్తారా రారా అనే ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళు చెడ్డవాళ్ళు అని చూపించినప్పుడే కదా వీళ్ళు మంచి వాళ్ళు అని చూపించగలం. ఇప్పుడు నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిన్న షోలో ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ఈ వైల్డ్ కార్డ్ సెంటర్ అయిన తర్వాత అరుపులు గోళలు ఎక్కువైపోతుంది. అవును. దానికి ముందు మా కెప్టెన్ ఉన్నాడు కళ్యాణ్ అని చెప్పి, ఆయన ఏంటి చాలా యాటిట్యూడ్ చూపించే పర్సన్. స్టార్టింగ్లో అలా కనిపించేవాడు, టెంపర్ ఎంత ఉండేది. ఫస్ట్ గొడవ అయినప్పుడు తను కూడా లూజ్ అయిపోయాడు. తర్వాత ఏం చేశాడు, వీళ్ళు గొడవలు అవుతుంటే చాలా కామ్గా నీట్గా డీల్ చేయడం స్టార్ట్ చేశాడు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు అరవటం నెగిటివ్ అవుతూ ఉంటే ఈయన దాన్ని కామ్గా డీల్ చేయడం పాజిటివ్ అవుతుంది. వీళ్ళు అరిస్తేనే కదా మనకి ఇంపాక్ట్ తెలిసింది. అవును. అదర్వైజ్ ఇంపాక్ట్ మనకు తెలియదు కదా, ఈ వ్యక్తి మనకు పాజిటివ్ అని తెలియదు కదా. ఓకే అరే కూల్గా ఉన్నాడు, బాగా డీల్ చేస్తాను చెప్పలేం కదా. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు తప్పు చేశాను అంటే, మీరు ఒక తప్పు చేశారంటే మనం చూసింది ఏంటంటే సోషల్ మీడియాలో చూసింది నేను మిమ్మల్ని. నేను సోషల్ మీడియా యాంగిల్లో చూసి నువ్వు తప్పు చేసావు అని చెప్పి నేను డిసైడ్ చేసుకుంటున్నాను. అవును. నువ్వు ఒకరిని బూతులు తిట్టావు అంటే దాని వెనకాల స్టోరీ ఏంటన్నో నాకు తెలియదు, అది ఏం జరిగింది ఎందుకు జరిగింది అని తెలియదు. సో బిగ్ బాస్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది మీ సైడ్ స్టోరీ చెప్పుకోవడానికి, మీ బిహేవియర్ చూపించడానికి, మీరేంటో చూపించుకోవడానికి. మీరు ఏం తప్పు చేశారు, ఏం తప్పు చేయలేదు, ఎందుకు అలాంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కున్నారు, అలాంటి పరిస్థితులు క్రియేట్ అవడానికి కారణం ఏంటి, సో మీ సైడ్ ఎంత రాంగ్ ఉంది ఎంత రైట్ ఉంది అన్నది ఒక ఆపర్చునిటీ మీకు క్రియేట్ చేస్తుంది. మీరు కనుక ఆడియన్స్ని నిజంగా మీరు మంచి వాళ్ళు అయితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు.
కాదనుకోండి, బయట ఉన్న ఒపీనియనే అక్కడ ఒపీనియన్ కలిగింది అనుకోండి, ఇంకా నెగిటివ్ అయిపోతారు, ఇంకా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేస్తారు, దారుణంగా బయటకు వెళ్తారు. సో వాళ్ళు తీసుకొచ్చేది వాళ్ళ బిజినెస్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి యాజ్ ఎ వ్యూవర్గా మనం కూడా నేర్చుకోగలం. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, అలా బూతులు తిట్టడం కానీ ఏదైనా చేస్తే ఏమవుతుంది, పర్సనాలిటీస్ కనిపించేస్తున్నాయి. సో మనం అది చూపిస్తేనే కదా మనం ఇలా మాత్రమే మనం చేయకూడదు, ఇలా అసలు మనం మాట్లాడకూడదు అని ఒక లెర్నింగ్ అయితే ఉంటుంది కదా. ఉంటుంది. మనం నోరు జారకూడదు, ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మనం అలాంటి చేయకూడదు, దాని ఇంపాక్ట్ చూడు ఎక్కడి వరకు ఉందో అన్నది కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది అది అనేది అప్పుడు ఒక లెర్నింగ్ అవుతుంది కదా. యాజ్ ఆడియన్స్ నా ఆడియన్స్ గా చూసినప్పుడు నాకు లెర్నింగ్ అది. ఓకే. నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చి ఒకళ్ళు అరుస్తూ ఉన్నప్పుడు నేను ఎలా డీల్ చేయాలి అనేది నాకు లెర్నింగ్. నేను బిజినెస్ పెడతాను, మా వాళ్ళు సరిగ్గా పని చేయట్లా, వాళ్ళ చేత నేను పని చేయించాలి. బిగ్ బాస్ నుంచి అలాంటివి నేర్చుకునే కూడా ఉన్నాయి. నేను యాజ్ అ నేను టీమ్ లీడ్గా అయినప్పుడు నాకు అర్థం కాలేదు, నా టీం కింద ఉన్న వాళ్ళు చాలా రెబల్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి నేను లంచ్కి తీసుకెళ్ళి ప్రేమగా మాట్లాడి అవి చేసి ఈ చేసి వాళ్ళ చేత పని చేయించుకునేవాడిని. వాళ్ళకి ఫస్ట్ ఫ్రీడమ్ ఇచ్చేసాను నేను. బట్ ఇన్ని చెప్తున్నారు, చాలామంది తెలుగు సీజన్స్లో చూస్తే బిగ్ బాస్కి వెళ్తున్నావా అని అడిగితే ఎవరినన్నా అబ్బా ఆ షోనా నేను బోన్నైనా భయపడుతున్నారు. ఎందుకు? ఓకే, కంటెస్టెంట్స్ భయపడుతున్నారు, చాలా మంది ఆడియన్స్ కూడా బిగ్ బాస్ చూస్తావా అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, కానీ చూస్తుంటారు. నేను చెప్తాను, రెండు చెప్తా. ఒకటి, కంటెస్టెంట్స్ భయపడడానికి కారణం ఏంటంటే ఈ ఓవర్ పిఆర్ స్ట్రాటజీసే. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఇమేజ్, చెప్తాను కదా, బిగ్ బాస్లో భారీగా డ్యామేజ్ అయిపోద్ది. మీరు కనుక ఒక రాంగ్ మూవ్ చేస్తే మీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుంది. అలా ఇమేజ్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం బిగ్ బాస్కి వెళ్ళకపోవటమే మంచిది చెప్పాలంటే. అలా అని చెప్పి వెళ్ళి యాక్ట్ చేయాలి, మంచిగా ఉండాలి అనుకున్నా మీరు యాక్ట్ చేయలేరు ఆ హౌస్లో. 100 days యాక్టింగ్ అనేది అసలు ఇట్స్ నాట్ పాసిబుల్. బ్రష్ చేసుకునే దగ్గర నుంచి దుప్పటి కప్పుకొని పడుకునే దాకా ఎవడ యాక్టింగ్ చేయగలడు? ఎక్కడో చోట ఒరిజినాలిటీ వచ్చేస్తుంది. సో మీరు మీలాగే ఉంటే అది నెగిటివ్ అయినా సరే, మీరు ఒక రెబల్ క్యాండిడేట్ అయినా సరే, పీపుల్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు డిఫరెంట్ షేడ్స్, డబుల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ ఎన్ని కనిపిస్తాయో పీపుల్ మిమ్మల్ని సపోర్ట్ చేయరు. మీరు నేను చేసిందే రైటు అనుకుంటే వెళ్తే అది ఇంకా నెగిటివ్ అయితే తప్పితే పాజిటివ్ అవ్వదు. సో వాళ్ళు ఏంటంటే ఒకటి వాళ్ళ బిహేవియర్, రెండు ఓవర్ పిఆర్ స్ట్రాటజీస్ ఏవైతున్నాయి వాటికి భయపడి అమ్మో ఎందుకు ఎంత రిస్క్ చేయటం ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. బట్ అంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు, కొంచెం నేమ్స్ చెప్పలేను కానీ మంచి ఒక యాంకర్ ఉండొచ్చు, మంచి ఒక యూట్యూబర్ అయి ఉండొచ్చు, మంచి ఒక ఇంటర్వ్యూవర్ అయి ఉండొచ్చు, సమ్ ర్యాండ్ ఆఫ్ పర్సన్స్, ఒక హీరో అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అమ్మ బాబాయ్ నేను అలాంటి డెసిషన్ మళ్ళీ తీసుకోను ఇట్లానే ఇస్తారు. అంటే ఒక చోట ఉండి అక్కడ అన్ని చూసి వచ్చి మళ్ళీ అదే తప్పు అంటారు, వెళ్ళేటప్పుడు తెలీదా? ఓకే, కొంతమంది ఏంటంటే నేను అవి కొన్ని చూశాను, వాళ్ళకి ఆడటం రాలా గేమ్, వాళ్ళు తప్పులే చేశారు అందులో. కానీ తప్పులు చేసి దాన్ని యాక్సెప్టెన్స్ లేకపోవడం అనేది చాలా రాంగ్. కొంతమందికి ఇంత మన తెలుగు బిగ్ బాస్లో మాత్రం అబ్బో వీళ్ళు మంచిగా ఉన్నారు కానీ వీళ్ళకి దారుణంగా నెగిటివ్ అయ్యారు అన్నోళ్ళు చాలా అంటే చాలా రేరు. వాళ్ళు చేసుకున్న తప్పులకి వాళ్ళు నెగిటివ్ అయ్యారు అంతే తప్పితే వాళ్ళు బాగా ఆడేసిందే వెళ్ళిపోయారంటే ఎప్పుడైనా సరే బాగా వెళ్ళిపోతే ప్రజల్లో సానుభూతి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ రీసెంట్. చెప్పండి. సీజన్ 7లో ఒక అమ్మాయి, ఒక కంటెస్టెంట్ నైనిపోని 1 week ఉన్నారు, ఎలిమినేట్ అయిపోయారు. అవును, విపరీతంగా జనాలు సపోర్ట్ చేశారు ఆ టైంలో. వాళ్ళు బాగా ఆడారైనా ఒక 1 week అయినా. ఇప్పుడు ఈ రీసెంట్ సీజన్లో శ్రీజాదమ్ము మొన్న ఎంత ఇంపాక్ట్ కలిగింది ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత. ఈ షోలో కూడా ఒక చిన్న ట్రిక్ నాకు అర్థం కాదు. ఇప్పుడు జనాలు ఓట్లు వేసిన వాళ్ళని బయటికి పంపిస్తామని చెప్తారు, సో దాన్ని నమ్మే కదా రోజు ఓటింగ్ వేసేది. సడన్ గా ఇంకొకరి చేతుల్లో ఆప్షన్ పెడితే చూసే ఆడియన్స్ కి కొంచెం బాధ అనిపించదా? ఓకే, గుడ్ క్వశ్చన్. అయితే ఈ షో బిగ్ బాస్ ఒక ప్యాటర్న్ అనేది డిసైడ్ చేస్తాడు. షో ఏముండదు, షో ఏంటి ఎవ్రీ ఇయర్ ఒకటే ఫార్మాట్, నామినేషన్స్, కెప్టెన్సీ, టాస్క్, ఎలిమినేషన్, ఇదే, ఇంతకు మించి ఏది ఉండదు. దీన్ని కొత్తగా చూపించగలగాలి ఎవ్రీ ఇయర్. లేదంటే మీకు ఏమనిపిస్తుంది, ఏముంది అదే కదా అనిపిస్తుంది. అలా అని చెప్పి సడన్గా చేశారనుకోండి, హిందీలో మన హిందీ బిగ్ బాస్లో చేసిన దాంట్లో 10% కూడా ఇంత మటుకు తెలుగులో అవలా. హిందీ బిగ్ బాస్లో డైరెక్ట్గా కెప్టెన్ అయిన వాళ్ళు బయట పంపించేస్తారు కంటెస్టెంట్ని, అలాంటివి జరిగినాయి. ఓకే, కానీ ఇక్కడ ఆ పర్టికులర్ వీక్లో బిగ్ బాస్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు దాన్ని. ఫైర్ స్టోమ్ వస్తుంది అన్నాడు. ఫైర్ స్టోమ్ ఎవరంటే వైల్డ్ కార్డ్స్ అన్నాడు. దాని తర్వాత మీరు ఇప్పుడు వరకు ఎప్పుడు ఎరగనటువంటి ఎవిక్షన్ చూడబోతున్నారని కూడా చెప్పాడు. అలా చూసి వాళ్ళని చివరిదాకా తీసుకొచ్చి ప్రతి టాస్క్లు పెడితే అక్కడి నుంచి సేవ్ చేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ టాస్క్ పెట్టి మళ్ళీ ఇంకొకరిని సేవ్ చేశాడు. మళ్ళీ చివరికి కూడా 5 మిగిలినప్పుడు మళ్ళీ టాస్క్లు పెట్టాడు. మీరు ఇక్కడ అడగచ్చు, ఆడియన్స్ ఓట్ చేశారు కదా మరి దానికి ఏంటి వాల్యూ అని. ఎవ్రీ వీక్ ఆడియన్స్ ఓటింగ్ జరిగినప్పుడు ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. అవును, ఆ వీక్ కూడా ఫ్లోరా సైని గారు ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే ఎలిమినేట్ అయ్యారు. మిగతా 5 మరి ఫైర్ స్టోమ్ అని చెప్పి అంత బిల్డప్ ఇచ్చి వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చి వాళ్ళని మీరు ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళ చేతిలో ఒక ఎవిక్షన్ పెట్టకపోతే
ఇంకా ఆ కాన్సెప్ట్కి ఇంకేముంది, ఇంక వేస్ట్ అన్నట్టే కదా. ఆ మధ్యానికి హడావిడి చేయటం ఎందుకు అంటారు. మనకు కొత్తదాము కావాలని మనం ఫీల్ అయ్యి ఆ కొత్తదాము చూపించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు తప్పు కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు పర్సనల్ నా ఒపీనియన్ ఏంటంటే నాకు వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు నాకు ఆ కాన్సెప్ట్ నచ్చదు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వెళ్ళినప్పుడు షోలో చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చేస్తారు. ఏ విధంగా అంటే కంటెస్టెంట్స్ గేమ్లు మారిపోతాయి, వాళ్ళ బిహేవియర్ మారిపోద్ది. నా పాయింట్ ఏంటంటే 20 మందిని లోపల దోసామా, ఇంకెవరు లేసామా, ఇంకెవరు వెళ్ళకూడదు. అప్పుడు వాళ్ళ రియల్ పర్సనాలిటీ అనేది త్రూ అవుట్ సీజన్ ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారో గేమ్ చేంజ్ అవటం వేరు, బిహేవియర్ చేంజ్ అవటం వేరు. ఆ గేమ్ మారటం వేరే. గేమ్లో నువ్వు ఇక్కడ నువ్వు స్ట్రెంత్ చూపించాలి, ఇక్కడ ఏడుస్తున్నావు, ఇది కంట్రోల్ చేసుకోవాలి, అది గేమ్ వైజ్. బిహేవియర్ అంటే ఇప్పుడు నాకు మీరు నచ్చి నీతో బాండ్లో ఉన్నాను, జెన్యున్గా బాండ్లో ఉన్నాను, మీ బాండ్ సరిగ్గా వెళ్ళట్లేదు అంటే బ్రేక్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు నువ్వు యాక్ట్ చేస్తున్నట్టు, ఓకే, అది దెబ్బతింటుంది. అండ్ ఎప్పుడో క్వశ్చన్ ఉంటుంది, అంటే బిగ్ బాస్ రివ్యూవర్గా మీరు ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తారా, లోపల గేమ్ ఆడే సైడ్ నుంచి చూస్తారా? నా ఛానల్ పేరు పెట్టుకుంది టాప్ యూస్ అని ఎందుకు పెట్టుకున్నానంటే సింపుల్గా నేను ఆనందం కూడా పెట్టుకోవచ్చు. నేను బిగ్ బాస్ ఆ సొసైటీకి బిగ్ బాస్ అనేవాడు గాడ్. కొన్ని రిలీజియన్స్లో మనిషి ఉండడు. చూడండి ఆ షో కాన్సెప్ట్ చూడండి, కొన్ని రిలీజియన్స్లో గాడ్ ఉండరు, షేప్ ఉండదు, ఓన్లీ వాయిసే ఉంటుంది. సంథింగ్ వెరీ మచ్ సిమిలర్. బిగ్ బాస్ అనేవాడు ఆ సొసైటీకి గాడ్, ఓన్లీ వాయిసే ఉంటుంది. కంటెస్టెంట్స్ అందరూ తెలుసు బిగ్ బాస్ అంటే ఎవరో ఒక పర్సన్, మా వాయిస్ అనేది ఒక పర్సన్ తెలుసు కదా, అందరూ తెలుసు. కానీ భయపడతారు. ఎందుకు భయపడతారు? అసలు అది ఒక ఇంపాక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ట్రాన్స్లో ఉంటాం మనం. సో నేను కూడా సంథింగ్ సిమిలర్ ఏంటంటే నేను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నేను పైనుంచి చూడాలి, టాప్లో చూడాలి. ఓకే, నేను పైనుంచి చూసి అది గేమ్ వైజా, బిగ్ బాస్ టీమ్ వైజా, లేదంటే కంటెస్టెంట్స్ ప్లే వైజా, నేను ఆ యాంగిల్లో చూడాలనుకున్న పెట్టుకున్న పేరే అది టాప్ యూస్ అని నా ఛానల్ పేరు. ఆ యాంగిల్లో చూద్దాము, ఇలా ఆడియన్స్గా చూస్తే నేను ఒకళ్ళు కనెక్ట్ అయిపోతాను. సింపుల్. నేను ఇంకా ఛానల్ పేరు మార్చేసుకుని ఆ కంటెస్టెంట్ పేరు పెట్టుకోవచ్చు, పిఆర్ అయిపోవటమే. అలా కాదు కదా, న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూడాలంటే ఒక వేరే యాంగిల్లో చూడాలి, అన్నిటికన్నా భిన్నమైంది. మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా, పలానా కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తే ఈ టైంలో మీకు ఇంత ఇస్తాము? అంత డైరెక్ట్గా ఇప్పుడు రాలేదు, అట్లీస్ట్ దగ్గర వరకు, తలుపు దగ్గర కన్నా ఇండైరెక్ట్గా వచ్చినాయి. ఓకే, ఎంత వరకు ఇస్తా అంటారు? అంత ఉండదు కూడా, అది అలాంటి డిస్కషన్లు జరగలేదు అసలు. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసి మీరు ఎంత ఇస్తారని అడిగితే నేను అక్కడ అమ్ముడిపోయినట్టే కదా. అంతే కదా, నేను అసలు అలాంటి రిక్వెస్ట్లో యాక్సెప్ట్ చేయను. ఓకే, ఇంకో విషయం చెప్పండి, మీకు పిఆర్లు కాదు ఫ్యాన్స్ ఉంటారు చూసారా, వాళ్ళు వస్తారు. అవునా? అది కామెడీ. అసలు నాకు బిగ్ బాస్లో ఉన్న మోస్ట్ నెగిటివ్ పాయింట్ చెప్తాను చూడండి. ఎమోషనల్గా చాలా స్ట్రెస్కి గురవుతారు ఆడియన్స్ కొంతమంది. వాళ్ళు ఏమవుతుందంటే ఎమోషనల్గా పర్సన్స్కి బాగా కనెక్ట్ అయిపోతారు. బిగ్ బాస్లో ఉన్న మ్యాజిక్ అది. ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు నేను మీకు కనెక్ట్ అయ్యానంటే ఇంకా మీరు ఏం చేసినా నాకు అదొక అద్భుతం లాగా ఉంటుంది. మీరు తప్పు చేసినా కూడా లేదని చెప్పి నేను డిఫెండ్ చేస్తా. తెలుసు నాకు ఎక్కడో లోపల తెలుసు మీరు తప్పు చేశారని, కానీ నేను దాన్ని దారుణంగా డిఫెండ్ చేస్తా. సో ఇప్పుడు మీరు ఎలిమినేట్ అయిపోతే నేను తీసుకోలేను. బాగా స్ట్రెస్ పెట్టేసుకొని 2-3 రోజులు నిద్రపోకుండా ఏడ్చి అంత అవసరం లేదు. మీరు షో చూసి నేర్చుకోవాల్సిందే, మీరు స్ట్రాంగ్గా ఉండగలగడం నేర్చుకోవాలి. మీరు అది చూసి మీరు వీక్ అయిపోతే ఆ షోకు ఉన్న మెయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు డైల్యూట్ చేసేస్తున్నట్టే. మీరు వీక్ అయిపోతే ఇంకేముంది, వీక్ అయిన వాళ్ళు అసలు చూడకూడదు. మన డైలీ ప్రోగ్రామ్ మనం జరుగుతూ ఉండాలి, ఇది మనం చూడాలి. అదే ఎంటర్టైన్మెంట్గా అనుకోండి, రియాలిటీ షో అనుకోండి, ఏదైనా అనుకోండి, లెర్నింగ్ అనుకోండి, ఏ విధంగా తీసుకున్నా చూడాలి, నేర్చుకోవాలి. ఓకే, అంతే. సో వీళ్ళేంటి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అమ్మో మా కంటెస్టెంట్ ఉండాలి, ఈరోజు తప్పు చేశారనుకోండి, ఆనంద్ గారు చూడండి కొంచెం ఏదైనా అలా 2-3 వచ్చినాయి. మీ రియాక్షన్స్ ఏంటి? లేదు అసలు అసలు దానికి రిప్లై ఇవ్వను. నేను తర్వాత కొంతమందితో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నేను ఇనీషియల్గా నేను ఎప్పుడు బాగా నమ్మేవాడిని ఏంటంటే రివ్యూస్ డబ్బులు తీసుకునే వాళ్ళు కాదని నమ్మేవాడిని. కానీ నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ చెప్పారు వాళ్ళు డబ్బులు పే చేశారంట, యాజ్ ఎ పియర్గా కదా, ఫ్యాన్స్గా. ఒక దారుణమైన ఎపిసోడ్ పడినప్పుడు ఒక రివ్యూవర్కి ఒకళ్ళు ఒక 30K పంపించారంట, నెగిటివ్గా చెప్పొద్దు 2 రోజులు అని చెప్పి. నాకు అర్థం కాల. పిఆర్లు పెట్టుకుంటే పోనీ అందం అనుకోవచ్చు, మనం ఎందుకు, మీరెందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇది షో, మీరు ఎందుకంటే మీకేం వస్తుందా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవసరం లేదు కదా. అవును, అంటే ఒక రివ్యూ చెప్పడానికి 30,000 వేసే ఫ్యాన్స్ క్రియేట్ అవుతున్నారు కదా, మరి అదర్ ఎండ్లో మీ రివ్యూస్ వల్ల గేమ్ ఇంపాక్ట్ అవుతుందా? రివ్యూస్ వల్ల గేమ్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. నేను ఇనిషియల్గా రివ్యూ స్టార్ట్ చేసినప్పుడు అవ్వదేమో అనుకునేవాడిని. ఎందుకంటే బేసికల్గా బిగ్ బాస్ ఏంటంటే ఎవరు చూసినా వాళ్ళకి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఎవరు చూసినా ఫామ్ అవుతుంది. మీరు చూసినా మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. మా మమ్మీ లాంటి వాళ్ళు చూసినా కూడా, మా అమ్మ చూసినా మా అమ్మకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. పలానా వాళ్ళు నచ్చారు, పలానా నచ్చలేదు అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి రివ్యూ చూస్తారో వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అది బేస్డ్ ఆన్ లాజిక్ అనుకోండి, నేను లాజికల్గా చెప్పడం వల్ల అనుకోండి, లేదంటే నేను ఎమోషనల్గా చెప్పడం వల్ల అనుకోండి, ఇంకా అది రివ్యూయర్ స్కిల్ అది.
దానికి ఇప్పుడు మీరు నన్ను రివ్యూవర్గా నన్ను ట్రస్ట్ చేస్తున్నారు అనుకోండి, నేను ఏ విధంగా చెప్పినా మీరేమనుకుంటారంటే ఆనంద్ రైట్ అనుకుంటారు. నేను లాజికల్గా చెప్పని, ఎమోషనల్గా చెప్పని, ఏ విధంగా మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు రైట్ అనుకుంటారు. దానివల్ల మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే ఎందుకంటే చాలా మంది రివ్యూస్ చెప్తున్నారు, కానీ అందరి ఒకటే లెవెల్లో కనిపించవు, ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ లెవెల్లో కనిపిస్తుంది. బిగ్ బాస్ యొక్క మేజర్ ఏమంటారు ఫ్లేవరే అది. ఇన్ని సీజన్స్ ఎందుకు అవుతున్నాయి? ఫార్మాట్ అదే కదా, నామినేషన్స్, టాస్క్, ఎలిమినేషన్. ఎందుకు అవుతున్నాయి అంటే సిచ్యువేషన్స్ ఏది వచ్చినా కూడా ఒపీనియన్స్ అనేవి చాలా చాలా అంటే చాలా ఒక 20, 30, 100 ఒపీనియన్స్ కూడా ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. ఓకే, చాలా వేరియస్గా ఉంటాయి. ఒక 10 కామెంట్లు వస్తే 10 డిఫరెంట్గా ఉంటాయి. 11ది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు గేమ్ ఉందన్న, మీరు 24 hours లైవ్ చూస్తున్నారు. ఇప్పుడు ఆప్షన్ వచ్చింది కాబట్టి మామూలు ఆడియన్స్ అందరు ఎపిసోడ్ చూస్తారు. లైవ్ చూసే వాళ్ళకి, నార్మల్ ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఎడిటింగ్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. ఒక లైవ్ పర్సంటేజ్ మినిమం అంటే డిపెండ్స్. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మొత్తం పర్సెప్షనే చేంజ్ అయిపోతుంది. ఓకే, లైవ్ లో చూసినప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ఇష్యూ అయినప్పుడు ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్ అనిపిస్తుంది. దాన్ని ఎడిట్ చేసినప్పుడు రివర్స్లో అనిపిస్తుంది. సో ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంటుంది, లైవ్ చూసే వాళ్ళకి ఒక డిఫరెన్స్. కొన్ని ఇష్యూస్లో అన్ని టైమ్స్ కాదు, కొన్ని ఎస్పెషల్లీ నామినేషన్స్ అలాంటివి. సో అది బిగ్ బాస్ టీం చేతిలో ఉంటుంది, ఎవరికి ఫేవరబుల్గా కట్ చేద్దాము అని చెప్పి. ఇప్పుడు ఒక కంటెస్టెంట్కి బాగా ఫేవర్ అయిపోతుంది అనుకోండి, మీరు షో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది? వన్ సైడ్ అయిపోతుంది వార్. 5th వీక్ 6th వీక్లోనే వార్ వన్ సైడ్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ వీక్స్ అన్నీ ఏముంటుంది ఇంకా. ఓకే, సో వాళ్ళ ఆ కంటెస్టెంట్కి ఫేవరబుల్గా అయిపోతుంది అనుకున్న టైంలో దాన్ని లేపేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 తీసుకున్నాం. దీంట్లో ఉన్న చాలా కంటెస్టెంట్స్ మీద ఎన్నో రకాల ఒపీనియన్స్ అందరికి ఉన్నాయి. మీకు ఇప్పుడున్న హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో మీ ఒపీనియన్స్ ఏంటి? ఓవరాల్ గానా లేదంటే సరే నేనే అడగమంటే అడుగుతాను. ఇమాన్యుయల్ ఎలా అనిపిస్తున్నాడు? ఇమాన్యుయల్ బేసికల్గా ఏంటి తెలుసా, ఎంటర్టైనర్స్ ఎప్పుడు కప్పు కొట్టరని చెప్పి ప్రతి సీజన్లో దాని గురించి మాట్లాడుకుంటుంటాం. మహా అయితే టాప్ 5 కూడా రావడం కష్టం అనిపిస్తుంది. ఇమాన్యుయల్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే కొడతాడేమో అన్న ఒక ఆశ అయితే గట్టిగా వచ్చింది. ఎందుకంటే ఇమాన్యుయల్కి గేమ్ వైజ్ స్కిల్, ఎంటర్టైనర్ అన్న విషయం పక్కన పెడితే గేమ్ మీద అవగాహన చాలా ఎక్కువ. టాస్క్లు కానీ ఏది కానీ దాన్ని డీకోడ్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఆయనకి. అది ఇనిషియల్గా నాకు కొన్ని ఇంప్రెషన్. బట్ గేమ్లో ముందుకెళ్ళకొలది ఏమవుతుందంటే ఆ ఎంటర్టైనర్ ఏదైతే ఉన్నాడో లోపల అది ఆయన పర్సనాలిటీని బాగా డామినేట్ చేస్తుంది. ఎంటర్టైనర్స్ ఏంటంటే ఎవరితోనూ ఇష్యూస్ పెట్టుకోవడానికి మొగ్గు చూపరు. ఎందుకంటే వాళ్ళతో కామెడీ చేయాలన్నా ఏం చేయాలన్నా వర్కౌట్ అవ్వదు కదా. సో ఒకళ్ళ మీద కోపం ఉన్నా కూడా దాన్ని ఫేస్ మీద చూపించలేకపోతున్నాడు. ఎంతసేపు అది తెర వెనకే ఉంటుంది. బ్యాక్ టాక్స్, బ్యాక్ బిచ్చింగ్ అంటాం కదా, అది వెనకే జరుగుతుంది కానీ ఆన్ ఫేస్ రావట్లా. బిగ్ బాస్ హౌస్లో మీరు ఫ్రంట్ ఫుట్లో గేమ్ ఆడకపోతే మీరు ఆడియన్స్లోకి వెళ్ళలేరు. బ్యాక్ ఫుట్లో ఉన్న వాళ్ళు ఎవరిని ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. సంజన గారు మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ సీజన్ అంటే ఆవిడే. ఓకే, అలాంటి గేమ్ ప్లే స్టార్టింగ్లో ఎక్కువగా మనం హిందీలో చూస్తాను నేను. ఇరిటేట్ చేయటం, దానివల్ల ఏమవుతుందంటే మనుషులు మనల్ని ఒక పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసినప్పుడు మనలో ఉన్న ఇంకొకడు బయటకు వస్తూ ఉంటాడు. మీరు స్మూత్గా అడిగే కొలితే నేను స్మూత్గా ఆన్సర్ చేయటం, గట్టిగా అడిగినప్పుడు నాలో ఇంకొక యాంగిల్ వచ్చేస్తుంది. అలాంటి గేమ్ ప్లేస్ హిందీలో ఉంటే ఆవిడ ఫస్ట్ టైం తెలుగులో రుచి చూపించారు. మీరు ఇట్లయితే అందరు ప్లస్లు చెప్తారు, అట్లా కాకుండా చెప్తాను, చెప్పండి. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే ఆవిడ దాన్నే ఇంకా గేమ్లో అప్లై చేసుకుని చేయటం వల్ల ఏమైందంటే ఇరిటేషన్ వచ్చేసింది. యాజ్ ఎ వ్యూవర్గా ఇరిటేషన్ వచ్చేసింది, యాజ్ ఎ రివ్యూవర్గా ఇరిటేషన్ వచ్చేసింది. ఎంతసేపు దొంగతనాలు చేస్తే ఇంకేముంది, కొత్తగా ట్రై చేయాలి. అందుకని ఇప్పుడు ఆవిడ గేమ్లో కంప్లీట్గా వెనకబడిపోయారు, రేస్లో ముందు లేరు. ఇట్లా ఇండివిజువల్ కాకుండా ఈ సీజన్లో మీకు అనిపించే టాప్ 5 బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు, టాప్ 5 వీక్ కంటెస్టెంట్స్ ఎవరు? ఓకే, గేమ్ పరంగానే. గేమ్ పరంగానా? యాక్చువల్గా రివ్యూవర్స్ ఎప్పుడు ఇలా ఆలోచించకూడదు. టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరిని ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఏవైతే ఫేవరబుల్ అయిపోతుంది. లేదు చెప్పండి. ఇప్పుడు నేను అనుకుంటే టాప్ 5లో ఇమాన్యుయల్ ఉంటాడు. ఈ రోజుకైతే రేపు ఇమాన్యుయల్ గేమ్ అనేది ట్రాక్లోకి వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ తనుజ గారు ఉంటారు. తనుజ గారు ఒక యూనిక్ పర్సనాలిటీలో అనిపిస్తుంది. ఏంటంటే కొన్నిసార్లు సీరియల్గా, కొన్నిసార్లు సీరియస్గా, కొన్నిసార్లు బాండ్స్ మెయింటైన్ చేస్తారు, కొన్నిసార్లు బాండ్స్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. బట్ ఆవిడ ఏంటంటే కొద్దిగా అట్లీస్ట్ కొన్ని విషయాలు ఆన్ ఫేస్ ఉంటారు, స్ట్రాంగ్గా నుంచి ఉంటారు. సో ఆవిడ ఆ విధంగా 2. మూడోది కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్ మెచ్యూరిటీ కొంచెం గట్టిగానే ఉంది ఆ ఏజ్కి, అది ఉండటం. మనం ఆయన నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఫస్ట్ ఇనిషియల్గా అది కనిపించలా. బట్ ఆయన బలం టాస్క్లు, ఆ టాస్క్ నుంచి ఆయన పర్సనాలిటీ బయటకు వచ్చింది. ఇప్పుడు కెప్టెన్ అవడంతో బాధ్యత పెరిగింది. కానీ ఇది కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు. అది కాకుండా వేరే విషయాలతో డివేట్ అయిపోతే, ఏవైతే బయట ఈ అమ్మాయిల మీద తెలిసి మాట్లాడటం కానీ ఏవైతే ఉన్నాయో డివేట్ అయిపోతే మాత్రం వెనకబడిపోతాడు. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలి. 4
వీళ్ళు ముగ్గురు మాత్రం మాక్సిమం టాప్ 5లో ఉంటారు. ఇంక 2 బర్త్లు అనేవి చాలా ఖాళీగా ఉన్నాయి. అట్లీస్ట్ దాంట్లో ఒక పేరే ఫిల్ చేయాలి. ఇది మనం ఎలా ఉంటాయి అంటే లెక్కలు వైల్డ్ కార్డ్స్ నుంచి ఉంటాయి. 6th వీక్ 7th వీక్ ఇది. ఈ 7th వీక్ వరకే చెప్పండి. అవును, ఇప్పుడే వైల్డ్ కార్డ్స్ ఇప్పుడే కదా వచ్చారు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇప్పుడే అయింది. 6 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు. వాళ్ళలోంచి ఒక్కలైనా ఉండాలి కదా. ఓకే, వైల్డ్ కార్డ్స్ లో ఒకరు వేద్దాం. ఇంకొకరు దానికి సంజన వర్సెస్ సుమన్ శెట్టి అన్న పోటీ ఉంటదేమో అనుకుంటున్నా నేను. సుమన్ శెట్టి గురించి ఒక మాట అడగాలి. ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు తెలిసి ఆయనకు పిఆర్ ఉన్నారో లేదు నాకు తెలీదు, బట్ ఒక వర్షన్ లో చూస్తే మొత్తం ఎమోషనల్ రీల్సే. అది పిఆర్ స్ట్రాటజీనా లేకుంటే ఆడియన్స్ నుంచి వచ్చిన లవ్వా? ఓకే, ఇది కూడా నాకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేది. నాకు అర్థమయ్యేది కాదు ఏంటి ఇంత దారుణమైన పిఆర్ ఉందా అనిపించింది. నేను ఒక పోల్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. పోల్ పెట్టినప్పుడు ఏమైందంటే కొంతమంది ఓట్ చేస్తారు, ఎవరెవరు ఓట్ చేస్తారో నాకు తెలుస్తుంది, యూట్యూబ్లో కాదు. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యా. వాళ్ళు నాకు ఇంతకుముందు తెలిసిన వాళ్ళు. బ్రో ఎందుకు మీరు సుమన్ శెట్టి అన్న ఓటు వేస్తున్నారు, అక్కడ ఏం గేమ్ ప్లే ఉందంటే నా ఫేవరెట్ కమెడియన్ బ్రో ఆయన, నాకు అంటే ఇష్టం అని ఒకళ్ళు. ఇంకొకటి సుమన్ శెట్టి అనే పాత ఇంటర్వ్యూలు ఉంటాయి, ఆయన పర్సనాలిటీ అన్నది అందులో బాగా తెలుస్తూ ఉంటాను. నాకు తెలియదు అవన్నీ, నేను చూడలేదు ఎప్పుడు. వీళ్ళు ఎన్ని ఫాలో అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయన పర్సనాలిటీ చాలా గొప్పదన్నా అని చెప్పి ఉన్నారు. సో రియల్ ఆడియన్స్ ఆయనకు ఉన్నారు. మేబీ ఫస్ట్ ఇనీషియల్గా ఒక పిఆర్ అది క్రియేట్ చేసి ఉండొచ్చు, దానికి వ్యూస్ వచ్చినాయి. దాని తర్వాత చాలా మంది వ్యూస్ కోసం క్రియేట్ చేసేసుకున్నారు. దానివల్ల ఆయనకు ఒక ఇంపాక్ట్ అన్నది వచ్చింది గేమ్లో. కాకపోతే ఏంటి తెలుసా, అది చాలా అంటే చాలా రాంగ్ కూడా వెళ్ళిపోతుంది, దారుణమైన రాంగ్. ఎలాగా ఆయన కనుక అసలు ఏమీ ఆడకుండా కూర్చుంటే, ఇందాక మీకు చెప్పాను కదా ఓవర్ పిఆర్ స్ట్రాటజీ అని, మొత్తం బిడిసికొట్టేది. బట్ ఆయనలో ఆ టైం టు టైం ఆ చేంజ్ అనేది కనిపించింది గేమ్లో. అండ్ మొన్న కూడా అంతే, ప్రోమో చూశాను, ఎపిసోడ్లో కూడా చూశాను. కెప్టెన్ అయితేనే కొంచెం అంటే ఒక సీఎం అయితే ఓతే ఎట్లు ఇస్తారో ఆ రేంజ్లో వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన అసలు కెప్టెన్ అవనేమో అనుకున్నాడు. చూడండి ఎపిసోడ్కి లైవ్కి డిఫరెన్స్ మీకు చెప్తాను చూడండి. ఆయన ఎందుకు అలా ఎమోషనల్గా అయ్యాడంటే, దానికన్నా ముందు కళ్యాణ్ది ఫోటో ఉంటుంది కెప్టెన్ది. ఓకే, ఆ కళ్యాణ్ ఫోటో వెనకాల ఈయన ఫోటో ఉంది. కళ్యాణ్ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఫోటో నాకు ఇస్తావా, నేను ఎలాగో కెప్టెన్ అవ్వలేను అని అంటే కళ్యాణ్ పాపం బాధపడతాడు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు అలాగ నేను ఎప్పుడు అవ్వలేను అనుకున్న వ్యక్తి అది సాధించే వాటికి ఆ ఎమోషన్ అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. అది చూస్తే ఇది అర్థమైంది, ఇది చూస్తే కొంచెం ఏంటిది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన ఆ చేయలేని అనుకున్నాడు, చేయగలిగే పాటికి ఆయనకి ఆ ఎమోషన్ అది వచ్చిందనమాట. అండ్ ఇంతమందిని గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక హౌస్లో వేసినప్పుడు కంటెంట్ చేయాలనుకుని చేసే వాళ్ళు ఉంటారు, న్యాచురల్గా వాళ్ళు ఫ్లోలో వెళ్ళే దారిలో వచ్చే డిస్కషన్స్ని ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఈ కంటెంట్ క్రియేట్ చేయాలనే థాట్స్, ఆ ఐడియాస్ ముందే పెట్టుకొని పోయింటారా? ఆబ్వియస్లీ ఒక సిచ్యువేషన్ కోసం ఎత్తుక్కుంటారు. ప్రెసెంట్ ఏమైనా హైలైట్ అవ్వాలి, మన కాంటెంట్ రావాలి అంటే ఏదో ఒకటి చేయాలి. సో ముందు గేమ్ ప్లాన్స్ ఉంటాయి, టార్గెట్ పెట్టుకుంటారు. ఓపెన్గా చెప్పారు వైల్డ్ కార్డ్స్ వచ్చి, నా టార్గెట్ తనుజ అని, నా టార్గెట్ రీతు పవన్ అని క్లియర్ తెలిసిపోతుంది, ఎవిడెంట్గా ఉంది. అదొకటి సిచ్యువేషన్ దొరుకుతుంది. మీరు గొడవ అయినప్పుడు కూడా చూస్తే ఇమీడియట్గా గొడవ అవ్వదు. సపోజ్ మనం ఈ సీజనే తీసుకుందాం, అన్ని ఈ మధ్య జరిగిన ఇష్యూలు, అందుకని వాళ్ళ పేర్లో వస్తున్నాయి రిపీటెడ్గా. దివ్యల మాదిరి గారికి కళ్యాణ్కి ఒక ఇష్యూ అవుతుంది. అవును, కళ్యాణ్ మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఇలాగే వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటాడు. మాట్లాడు అంటారు, వెళ్ళిపోతారు, వంట చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆడికి ట్రిగ్గర్ అవుతుంది, ఇలా మాట్లాడతానంటే ఎలా మాట్లాడతావు అని చెప్పి అక్కడి నుంచి రేజ్ అవుతుంది. సో ఆవిడకి ఓకే దీన్ని మనం వాడుకోవచ్చు, అలాంటి ఒక థాట్ వచ్చి ఉండొచ్చు. న్యాచురల్గా కూడా ట్రిగ్గర్ అయి ఉండొచ్చు. బట్ బేసిక్గా ఏంటంటే మనం అలాంటి ప్యాటర్న్స్ చూసినప్పుడు ఆవిడ వరుసగా గొడవలు అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కావాలని చేస్తున్నారు అన్న భావన ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే, మరి 1 to season 9 ఇన్ని సీజన్స్లో ఎంతో మంది వచ్చి వెళ్తుంటారు. మీకు ఫేవరెట్ సీజన్ ఏంటి? ఫేవరెట్ సీజనా? ఫేవరెట్ సీజన్ నాకు సీజన్ 7. ఫస్ట్ సీజన్ 7, తర్వాత సీజన్ 4, దాని తర్వాత సీజన్ 2. ఓకే, 7 ఎందుకు ఫేవరెట్? 7 నాకు పర్టికులర్గా ఒక కంటెస్టెంట్ వల్ల బాగా ఫేవరెట్ సీజన్. అది ఎవరంటే శివాజీ గారు. నేను గేమ్లో ఉంటే ఇలా ఆడతానేమో అంటే మైండ్ గేమ్. ఆయన ఎంత మైండ్ గేమ్ ఆడారంటే అసలు పక్క వాళ్ళకి నొప్పి తెలియకుండా గుచ్చుతూ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఉన్న రియల్ సెల్ఫ్ బయటకు వచ్చేది. ఆయన చాలా బాగా గేమ్ ఆడారు, సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ దాని ప్రూఫ్లు ఉండేవి కాదు. సో ఎవరైనా దాన్ని సపోర్ట్ చేస్తున్నారని ఎలిగేషన్ రైజ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఆ సపోర్ట్కి ఉండేది కాదు, ఆపోజిట్గానే ఉండేది. వాళ్ళు అక్కడ తూచేపోయేవాళ్ళు. ఆయన చాలా బాగా మైండ్ గేమ్ ఆడారు. ఒక సోఫాలో కూర్చొని, ఆయనకి సోఫాజీ అని పేరు కూడా పెట్టుకోనిండి ఎవరిష్టం వాళ్ళు, కానీ ఆయన అక్కడ కూర్చొని సీజన్ మొత్తం నడిపించాడు. చాలా బాగా ఆడారు ఆయన గేమ్ మాత్రం. ఓకే, అలాగే ఆ ఏజ్కి ఆయన చూపించిన ఫిజికల్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువే. అండ్ నెక్స్ట్ సీజన్ సీజన్ 4 అగైన్ నాకు అభిజిత్ గేమ్ ప్లే. ఆయన అసలు చాలా కూల్గా చాలా నీట్గా డీల్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఎక్కడ మాట్లాడాలో అక్కడ గట్టిగా మాట్లాడేవాడు. నామినేషన్స్లో కానీ ఏదైనా సరే ఆయన వేసిన పంచులు కానీ మాటలు కానీ ఆ మెచ్యూరిటీ కానీ అది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
కానీ బిగ్ బాస్ అంటే చాలా మంది చెప్పే మాట కెరియర్ అయిపోయిన వాళ్ళు బిగ్ బాస్ లో కనిపిస్తారని. యా, అది కైండ్ ఆఫ్ మనం నిజమని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కెరియర్కి రీస్టార్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే కెరియర్ బిగిన్ అవ్వాలనుకున్నా, బిగ్ బాస్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. దాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు అన్నదే మ్యాటర్స్. మీరు బయటికి వెళ్ళి నా వాపుని చూసి బల్బ్ అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇందాక మీకు చెప్పాను కదా, ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే, పిఆర్ అనే కదా, ఫ్యాన్స్ కూడా ఎమోషనల్గా అటాచ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళే ఒక 50-60 అకౌంట్లు క్రియేట్ చేసుకొని విపరీతంగా కామెంట్లు చేస్తారు. ఆ కామెంట్స్ అన్ని చూసుకుని మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని మనం అనుకుంటాం. దాంతో మనకున్న దానికన్నా మనం ఏదైనా ఎక్కువగా చేసినప్పుడు, ఫెయిల్యూర్ అనేది చూసినప్పుడు తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటాం. కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, చాలా బాగా యూస్ చేసుకున్నారు. వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళారు, బయటకు వచ్చారు, వాళ్ళకి వచ్చిన ఏదైతే గుర్తింపు ఉందో దాన్ని వాడుకున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి. ఓటీటీ షోలని, నెక్స్ట్ సినిమాలని అన్నీ వచ్చినాయి. కాకపోతే అవి ఎలా హిట్ అవ్వాల. కొంతమంది కంటెస్టెంట్లు వాళ్ళకి ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు. సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళి సీరియల్ చేసుకున్నారు చక్కగా. మీరు అన్నారు కదా బిగ్ బాస్ సీజన్ 2 కూడా నచ్చుతుందని, కానీ ఆ సీజన్ మోస్ట్ కాంట్రవర్షియల్ సీజన్ కూడా కదా. మరి ఆ సీజన్ మీకు ఎలా నచ్చింది? ఓకే, సో 2 విషయాలు. ఒకటి, అందులో ఉన్న కంటెస్టెంట్స్ గేమ్ ప్లే, ముఖ్యంగా ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కౌశల్, ఓపెన్గా చెప్పుకోవాలంటే. అయితే అది బయట పబ్లిక్ ర్యాలీలు చేసేదాకా వెళ్ళింది అంటే దాని ఇంపాక్ట్ చూడండి. సో ఫస్ట్ టైం తెలుగు పీపుల్ బిగ్ బాస్ ఇంపాక్ట్ ఫీల్ అయిన సీజన్ అది. అలాగే ఫస్ట్ టైం బిగ్ బాస్ టీము ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకున్న సీజన్ అది చెప్పాలంటే. ఎలా అంటే మొత్తం ఎలిమినేషన్స్ మొత్తం ఆడియన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అన్ని ఎలిమినేషన్స్ ఆడియన్సే డిసైడ్ చేశారు. అప్పటికి సోషల్ మీడియా కూడా అంత ఇప్పుడున్నంత గొప్పగా కూడా లేదు. ఎవ్రీ ఇయర్ పెరుగుతానే ఉంది చెప్తే తగ్గలేదు కదా. ఆ టైంకి అది ఆ రేంజ్లోనే ఉంది. కానీ అంత సోషల్ మీడియా ఉన్న రేంజ్లో కూడా జనాలు కమ్యూనికేట్ చేసుకొని నీట్గా టార్గెట్ చేసి ఎవరైతే కౌశల్కి ఎగనెస్ట్ గురించి ఉంటారో ఆ పర్టికులర్ కంటెస్టెంట్కి ఓట్లు లేకుండా మిగతా వాళ్ళకి ఓట్లు వేసుకొని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇందాక మీకు చెప్పాను చూసారా, లైవ్ వర్సెస్ ఎపిసోడ్ ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుందని. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే. సీజన్ ఎప్పుడు వన్ సైడెడ్ అయిపోకూడదు, ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోకూడదు, దాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లాలనే చేస్తారు. అందుకని దాన్ని బిగ్ బాస్ టీమ్ క్రిటిసైజ్ చేయను అలాంటి వాటిల్లో. వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేదంటే సీజన్ని మంచిగా తీసుకెళ్ళాలి, రసవత్తరంగా చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. దాని నుంచి వాళ్ళు నేర్చుకున్న లెసన్స్ చాలా ఉన్నాయి. ఇంకోసారి ఎలాంటి ఎడిటింగ్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి ఓటింగ్ ప్యాటర్న్స్ పెట్టాలి. అప్పుడు జీమెయిల్ ఓటింగ్ ఉండేది. జీమెయిల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ ఆ రోజుల్లో. ఇప్పుడేం చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఎవరు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. జీమెయిల్స్ క్రియేట్ చేసుకుని కుదరటమే. నాకే అప్పుడు 50 జీమెయిల్ ఐడీస్ మా కంపెనీ ఉంటే నేను రోజు ఓట్లు వేసేవాడిని. సరిపోయింది. మీకు ఇంకో విషయం చెప్పరా? చెప్పండి. కామెడీగా ఉంటుంది కానీ, నేను అప్పుడు ఢిల్లీలో జాబ్ చేస్తున్నా. హైదరాబాద్లో 2K 3K ర్యాలీ ఉంది. నేను మార్నింగ్ ఫ్లైట్కి ర్యాలీలో పార్టిసిపేట్ చేద్దామని వచ్చా. పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్ మీరు. అయితే నన్ను మా ఫ్రెండ్స్ కట్టేశారు చైర్కి. పిచ్చి పిచ్చిగా ఉందా ఇలాంటి వాటికి, ఏంటి అసలు ఎందుకు ఇది అని చెప్పి. నేను హిందీ బిగ్ బాస్ ఫ్యాన్, బాగా ఫాలో అవుతా. నాకు అంత పిచ్చి బిగ్ బాస్ అంటే. హిందీ బిగ్ బాస్లో కూడా ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉంటాయని విన్నాను. ఓకే, యాక్చువల్గా మనం దీని గురించి మాట్లాడుకోవాలబ్బా. నాకు తెలియదు ఇది కాంట్రవర్షియల్ అవుతుందో లేదు, కానీ ఒక వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్కి ఎప్పుడు. వ్యభిచార గృహం, బ్రోతల్ హౌస్. నిజంగా బిగ్ బాస్ అలా ఉంటుందా? అంత కాంటెంట్ అనేది అక్కడ చేస్తూ ఉంటారా? లేదు కదా. ఎందుకు దాన్ని అంత నెగిటివ్గా చూస్తారని నాకు ఎప్పటికీ అర్థం కాదు. అలాంటి అక్కడ నిజంగా జరిగితే చూడొచ్చు. హిందీలో ఒకటి 2 జరిగినాయి. ఎలా జరిగినాయి అంటే, అది కూడా నైట్ మిడ్-నైట్ కిస్ చేసుకోవడం జరిగింది హిందీలో. ఒక అమ్మాయి ఒక సీజన్లో, సీజన్ 8 అనుకుంటా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వాష్రూమ్లో తీసుకెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటారు. మన తెలుగులో అంత బోల్డ్ సీన్స్ ఎంత మటుకు జరిగినాయి? అదే బోల్డ్ అనుకుంటే, కిస్ చేయటం అన్నది బోల్డ్ అనుకుంటే, అలాంటి జరిగిందంటే జరగల లేదు. మరి ఎందుకు తెలుగు బిగ్ బాస్కి అంత టార్గెట్ చేస్తా ప్రతిసారి దాని మీద కేసులను ఇంకోటనో అది ఎందుకు తీసుకొస్తారు అర్థం కాదు. దీనివల్ల ఏమవుతుందంటే, బిగ్ బాస్ చూసేవాళ్ళు కూడా మేము చూడటం లేదని చెప్పుకుంటున్నారు. కానీ నాకు తెలుసు యూఎస్లో ఉండి గ్రీన్ కార్డ్ వాళ్ళు కాదు, యూఎస్లో సిటిజన్షిప్ వచ్చిన మన తెలుగు వాళ్ళు బిగ్ బాస్కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. నాది చాలా వ్యూవర్షిప్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎలా చూడాలని చెప్పి దానికి డైరెక్ట్ ఇది లేక వాళ్ళు ఎలా చూడాలని చెప్పి నానా తంటాలు పడి బిగ్ బాస్ని చూస్తారు. అది కూడా చూడడం అవ్వలేకపోతే కొన్ని కంట్రీస్లో చూడడం కాకపోతే వాళ్ళు రివ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటారు. రివ్యూసే చూస్తారు వాళ్ళు. సో షో చాలామందికి అంత నెగిటివ్గా ఉండదు. కాకపోతే ఈ నెగిటివ్గా పెట్టడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా కామెంట్ చేసి షో చూసేవాళ్ళు కూడా మేము చూడలేదని చెప్పుకోవటం ఏం చేస్తారు. అందుకని నేను కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు భయం వేసింది. నేను వాయిస్ రివ్యూసే ఇచ్చా, నా ఫేస్ కనిపించకుండా. అమ్మో మా ఫ్రెండ్స్ ఏమంటారో, మా రిలేటివ్స్ ఏమంటారో అని చెప్పి. బట్ ఐ రియలైజ్డ్
మళ్ళీ బిగ్ బాస్ వల్ల ఇంపాక్ట్ మరి ఎందుకు నేను దాచుకుంటాను నేను చూపించుకోవడానికి నేను తప్పు చేయట్లేదని నేను ఫీల్ అవుతున్నాను కదా, ఇది తప్పు కాదు, ఎందుకు ఇంక భయపడటం. బిగ్ బాస్లో నిజంగా అక్కడ ఏమైనా అంత దారుణంగా నిజంగా జరిగితే మనం ఖండించాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ మన తెలుగు బిగ్ బాస్లో హక్స్ జరుగుతాయి బ్రో, దానికే మనం చీల్చి చెన్నాడతాం రివ్యూస్లో. ఏ రివ్యూర్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయడు, ప్రతి రివ్యూర్ దాన్ని ఖండిస్తాడు. అరే మీరు ఎందుకు రా బాబు వెళ్ళింది హగ్గులు చేసుకోవడానికి, గేమ్ ఆడండ్రా అని అంటాడు. దానికే అలా పేరంటే మరి ఇంకోటి కూడా చెప్తా, సోషల్ మీడియాలో కొన్ని క్లిప్స్ వస్తాయి బిగ్ బాస్లో ఏదో జరిగిపోతుంది ముద్దులు పెట్టేసుకున్నారని. అవి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? అవన్నీ ఫారెన్ బిగ్ బ్రదర్ షో బిగ్ బాస్ అవి. ఏమవుతుందంటే లుక్ అలాగే ఉంటుంది, లైట్స్ అలాగే ఉంటాయి, నైట్ పోతే డిమ్ అలాగే ఉంటుంది, అందరూ అలాగే ఉంటారు. సో అదేంటంటే ఇంకో బిగ్ బాస్ లో జరుగుతుందని వదిలేస్తారు. బిగ్ బ్రదర్ షో కాపీ లాగా కూడా అంటారు. బిగ్ బ్రదర్ షోనే అదే దాందే ఇదంతా. ఆ సీన్స్ తీసుకొచ్చి ఇక్కడ మన తెలుగు బిగ్ బాస్ లో ఎలా జరిగిపోతుంది, హిందీ బిగ్ బాస్ లో ఎలా జరిగిపోతుంది. అసలు బిగ్ బాస్ చూడని వాళ్ళు కొంతమంది ఏంటి చూసి అరే ఎంత దారుణంగా ఉందా, ఏంద్రా బిగ్ బాస్ ఆపేయాలరా అని చెప్పి గొడవ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే మనం బూతే చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నేను బోల్డ్గా మాట్లాడకూడదు, కానీ బట్టలు డైరెక్ట్గా కెమెరా ముందు మార్చుకోవట్లేదా? అది బూత్ కాదా? సినిమాల్లో ఉండదా? మీరు అనొచ్చేమో ఇది రియాలిటీ షో, అది సినిమాలు అంటే ఏవైనా ఫీలింగ్సేగా. ఎగ్జాక్ట్లీ. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు, రోజు షో చూసి డైలీ అప్డేట్లు పెడుతుంటారు. మరి ఇంత వర్క్ బ్యాలెన్స్ లో మీ పర్సనల్ లైఫ్ ఏంటి అసలు? ఓకే, పర్సనల్ లైఫ్ ఖచ్చితంగా ఇది కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే జాబ్ ప్లస్ రివ్యూసే చాలా కష్టమైన పని. ఏంటి అసలు పర్సనల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎవరు? ఓకే, సో ఐఎమ్ మ్యారీడ్, ఓకే, వైఫ్ ఉంది, ఇది చాలా మందికి తెలిసిన విషయమే. బట్ ఇంకోటి ఎంత మట్టుకు ఎప్పుడు చెప్పని విషయం ఏంటంటే నాకు ఒక బాబు ఉన్నాడు. ఓకే, లాస్ట్ ఇయర్. అంటే ఎందుకు చెప్పను అంటే ఫ్యామిలీ విషయాలు ఈ రివ్యూయర్స్ని ట్రోల్ చేస్తారు గట్టిగా. నేను చూశాను వాళ్ళ ఫ్యామిలీస్ని పెట్టి, ఎందుకంటే నా ఫ్యామిలీ పిక్ కూడా ఎక్కడ పెట్టను, గట్టిగా ట్రోల్ చేస్తారు. వాళ్ళు సంపాదించేది లేదంటే వాళ్ళు మరి ఏం చేస్తారో దాని మీద ఇంపాక్ట్ ఉందో తెలియదు, కానీ వాళ్ళ కంటెస్టెంట్కి జరిగిన లేదంటే పిఆర్లు ఇన్వాల్వ్ అయినా రివ్యూయర్స్ ఎవరైనా వాళ్ళ కంటెస్టెంట్ నెగిటివ్ చెప్తే ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ట్రోల్ చేస్తారు. అందుకే నేను చెప్పను. నాకు లాస్ట్ ఇయర్ నాకు మోస్ట్ డిఫికల్ట్ సీజన్ రివ్యూస్కి, ఎందుకంటే నాట్ ఓన్లీ వర్క్ లైఫ్ అనే కాదు, వర్క్ ఫ్యామిలీ అనే కాదు. మా బాబు కరెక్ట్గా సీజన్ స్టార్ట్ అవుతుంది September 1 అంటే వాడు August 20th పుట్టాడు. ఓకే, 30th 31st వాడు డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడే కరెక్ట్గా విజయవాడ వరదలు. సీజన్ మొత్తం నేను ఆ రోజు అంటే సీజన్ 7లో ఒక ఛాలెంజ్ చేసుకున్నాను, నాకు నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను ఏంటంటే నెక్స్ట్ సీజన్లో అప్పుడు కొన్ని రివ్యూలు మిస్ అయిపోయా వర్క్ వల్ల. ఏది అర్థం వచ్చినా సరే నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఒక్క రివ్యూ కూడా మిస్ అవ్వను అని ప్రామిస్ చేసుకున్నా. దాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నా. ఏంటంటే యాజ్ అ పర్సన్గా నేను చెప్తాను చూడండి, మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక పద్యం ఉంటుంది తెలుగులో, ఆరంభింపర నీచు మానవులు అని చెప్పి. మనుషులు 3 రకాలు, నీచులు, మధ్యములు, ఉత్తములు. నీచులు అని కూడా ఏ పని స్టార్ట్ చేయడు, అడు పని స్టార్ట్ చేయడు, వాడు లేజీగా ఉంటాడు. మధ్యముడు అన్నాడు పని స్టార్ట్ చేస్తాడు కానీ వాడు ఫినిష్ చేయడు. ఉత్తముడు అన్నాడు ఎవరైతే ఉంటాడో వాడే ఒక వర్క్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తాడు. నా జీవితం మొత్తం నేను మధ్యముడిగానే ఉన్నా. యావరేజ్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, యావరేజ్ పీపుల్ ఉంటారు. సో నేను ఎక్కడో చోట నన్ను ఉత్తముడిగా చూసుకోవాలి నాకు అనిపించింది. సో నెక్స్ట్ సీజను నేను స్టార్ట్ చేస్తే ఏ రోజు మిస్ అవ్వను, కావాలంటే జాబ్ని కూడా స్టేక్లో పెడతాను, వదిలేస్తాను అవసరం అయితే, కానీ ఒక్క రివ్యూ కూడా మానకూడదు అని అనుకున్నా. సీజన్ ఎలా ఉన్నా సరే అని. నా కర్మగా ఆ సీజన్ కొంచెం డల్ అయింది. బట్ స్టిల్ నాకు అప్పటికి మా వైఫ్ ఇంకా ప్రెగ్నెంట్ అవన్నీ అవ్వలేదు, కానీ ఇంకా అయినా సరే నేను అది చేశాను. నేను తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా బాబుతోనే అలా. ఓకే, అండ్ ఫైనల్గా మిమ్మల్ని అంటే యూట్యూబ్లో ఎక్కువగా మీ రివ్యూస్ చూసి మీకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా మిమ్మల్ని తరోగా ఫాలో అయ్యే మీ ఆడియన్స్ కానీ బిగ్ బాస్ షో చూసే వాళ్ళకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, బిగ్ బాస్ షో చూసే వాళ్ళకన్నా ముందు ఎవరైనా పొరపాటున షో చూడని వాళ్ళంటే నేను వాళ్ళకి చెప్తాను ఏంటంటే, బిగ్ బాస్ షో మీరు విన్నంత మీరు తెలుసుకున్నంత బ్యాడ్ అయితే కాదు. ఒక సీజన్ చూడండి, ఎంటైర్ సీజన్ చూడండి. నిజంగా మీకు అలా అనిపించింది బిగ్ బాస్ షో అరే ఏంట్రా ఇది మరి ఎంత చండాలంగా ఉంది, ఇక్కడ ఎంత వల్గారిటీ ఉంది, చూడలేకపోతున్నాం అని అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు మీరు ఆ కామెంట్ పెట్టండి. సోషల్ మీడియా వచ్చే మాటలు చూసి మీరున్న మాటలు చూసి మాత్రం అలా చేయొద్దు, చూడకుండా ఉండొద్దు, షో నెగిటివ్ చేయొద్దు. చూసే వాళ్ళు అంటారా మేము హార్డ్ కోర్ బిగ్ బాస్ ఫ్యాన్స్, మా ఏంటంటే మేము చుట్టాలు అనమాట. ఆ సీజన్కి మాకు వాళ్ళు సపోర్ట్ చేసే కంటెస్టెంట్ ఒకలా ఉంటారు, మీరు రివ్యూలు చెప్పే కంటెస్టెంట్స్ ఒకలా ఉంటారు. సో డిఫరెన్స్ రావచ్చు. ఈ సీజన్ తిట్టుకున్నా నెక్స్ట్ సీజన్ మళ్ళీ కలిసిపోతాం. సో వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కొంతమంది అభిమానం ఎక్కువ చూపిస్తారు. నేను ఏదైనా వీడియో పెట్టంగానే, నేను ఇనీషియల్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక్క కామెంట్, ఒక్క నెగిటివ్, ఒక్క బూత్ తిట్టండ్రా అన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు నేను వీడియో పెట్టంగానే అన్న ఫస్ట్ లైక్, అన్న ఫస్ట్ కామెంట్, అన్న గుడ్ మార్నింగ్, అన్న గుడ్ నైట్ అన్న వస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. దట్ మోటివేట్స్ మీ అలాట్. నేను ఎట్లాగైనా మిడ్ నైట్ టాక్స్ పెట్టాలి, అర్ధరాత్రి మేలుకొనైనా పెట్టాలి. నేను ఎంత బిగ్ బాస్ టైంలో నేను ఎంత స్వీట్స్ తింటానంటే మిడ్ నైట్ కూర్చొని
నేను 78-80 కిలోస్ వెయిట్ మెయింటైన్ చేస్తాను. ఓకే. అలాంటి బిగ్ బాస్ టైంలో నేను 96-97కి వెళ్ళిపోతా. నిద్ర మళ్ళీ సీజన్ రావద్దనా? అయిపోయి ఇంకా లావ్ అయిపోతా. ఫేస్ మొత్తం బ్లోట్ అయిపోతుంది. ఆల్రెడీ చూడండి ఫేస్ నాకు నిద్ర లేదు, ఫుల్ నిద్ర ఉండదు. సాటర్డే సండే వర్క్ ప్లస్ నిద్ర 2 కవర్ చేస్తూ ఉంటాను నేను. సో అది కీప్ సపోర్టింగ్ మీ. బిగ్ బాస్ని సపోర్ట్ చేయండి, నన్ను చేసినా చేయకపోయినా. దాని తర్వాత నన్ను సపోర్ట్ చేయండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే బిగ్ బాస్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ ఉండా యాజ్ ఎ గేమ్, అంటే గేమ్ ఎట్లా ఉంటుంది, కంటెస్టెంట్స్ ఎట్లా ఉంటారు, ఈ ప్యాటర్న్ అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదండి బిగ్ బాస్ థియరీ ఎలా ఉంటుందో మనకు ఆనందాన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అండ్ మీరు ఎవరైనా బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే అన్నని రివ్యూస్లో మీరు ఎక్కువగా చూస్తూనే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు టాప్ రివ్యూస్ ఛానల్. అండ్ అలాగే మన సుధీర్ టాక్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ హానెస్ట్ ఒపీనియన్.